ఎస్, మన హీరోని ఎవరు టచ్ చేయలేరు. ఎందుకంటే వాడి స్పీడ్ కి సిగ్నల్ లైట్స్ కూడా సైల్యూట్ చేస్తాయి. అలా సుప్రీం ఎయిర్పోర్ట్ దూసుకెళ్లిపోతున్నాడు. సుప్రీం హీరో పేరా? కాదు, కారు పేరు. మరి హీరో పేరు? చాలా కామన్ నేమ్, బాలు. ఓ, అనుకున్న టైం కన్నా 10 నిమిషాల ముందే ఎయిర్పోర్ట్ చేరిపోయాడు. అబ్బా వెయిట్ చేయలేకపోతే ముందు హీరోని రివీల్ చేసండి. అవునా? అమ్మా ఎయిర్ హౌసెస్ లో కొంచెం సైడ్ అండి. ఎస్, హీస్ ద హీరో. అబ్బా చాలా బాగున్నాడు. కాస్ట్లీ యాపిల్ లా కాపోయినా అందరికి అందుబాటులో ఉండే జాంకేలా మొత్తగా ఉన్నాడు. అప్పుడే మామిడి పండు లాంటి పటాస్ హీరోయిన్ ఎంటర్ అయింది. మరి హీరో హీరోయిన్ ఎలా గుర్తుపడతాడు? అక్కడ చూడు. You are searching for hero? Yeah. Really? Yes. Sure? Yes. Adigo. అబ్బా పోజ్ బాగుంది, ప్లీజ్ స్ట్రైట్ లేసండి. అలా హీరోయిన్ ఎక్కించుకుని మన హీరో లొకేషన్ బయలుదేరాడు. సార్, మీ టోపీ పెట్టుకోగానే టాక్సీ డ్రైవర్ని డైరెక్టర్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ రా. మా కార్ చెడిపోతే టైంకి మీ ఫ్రెండ్ని పంపించి హీరోయిన్ పికప్ చేసుకోమన్నా. మీరు టైంకి వచ్చేస్తారుగా? వచ్చేస్తాడు, కానీ ఒక్కొక్కసారి 2-3 గంటలు అడిట్ అవుతండి. 2-3 గంటల బెడవాడ వెళ్ళిపోతురా? మా వాడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెనకాల నుంచి ఎవడైనా హార్న్ కొట్టాడు అనుకోండి, డిస్టర్బ్ అయిపోతాడు. చేస్తున్న పనిని పక్కన పెట్టి హార్న్ కొట్టడానికి హారర్ సినిమా చూపించేస్తాడు. ఒట్టర హారను ఫస్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిరు. నామినేషన్లకు టైం అయిపోతున్నది. అదే గంట ముందు బయలుదేరింటే ముందే జరుగుతుంది. ఇంకా అంతలేం చెప్పాడు? నాకెమెరికా ముహూర్తానికి ముందు బయలుదేరితే డిపాజిట్ కూడా దొరకదని చెప్పిండు. వాడెవడు ఆటోగాడు రోడ్డంతా మన జాగిరా మధ్యలో పోతుండు. అన్న ముంగడ మన అపోజిషన్ లీడర్ పోతుండే. అని కూడా ఒక గుద్దుకుతా రాదు. కాంపిటీషన్ లో ఒకటి దగ్గరంటే ఈ కొద్ది టాక్సీ వాడేదా రోడ్డు కట్టము హారన్ కొట్టు. అన్న గా డోంట్ సౌండ్ ఆరని రాసిండే. ప్లీజ్ సౌండ్ ఆరన నిన్న గారి డోంట్ సౌండ్ ఆరనేంద్రా అన్న అగో కిందేమో క్యాప్షన్ కూడా రాసింది చూడు. ఏమున్నది? ఇఫ్ యూ డిస్టర్బ్ ఐ విల్ డిస్ట్రాయ్. క్యాప్షన్ ఏంది? ఆడు బలని డిస్ట్రాయ్ చేసుడేంది? మనమే అని చేద్దాం. ఇదేందన్నా ఏమేమో వెళ్తున్నాయి. ఈడేదిరా కారు కింద నుంచి ఇనుప కజ్జ తీసిండు. అయిలా డ్రిల్ మిషన్ కూడా ఫిట్ చేసిండన్నా. అరే వాడు మీదికి వస్తుడు. దీనికేం పెళ్ళం పెట్టలేరా? రా మనల్ని గుద్దుతుండు. వాడు కంచెతోటికి ముద్దుంటే పక్క చదువులోకి చెప్పరా? అదే అపోజిషన్ బాయ్ చెప్పిపోతుంటురా. ఏడనన్నా కాల్తో ఫుట్బాల్ ఆడతారు. నువ్వేందిరా కారుతో ఆడబట్టినావు? హారన్ కొట్టకూడదని కొటేషన్ రాశాను, ఫాలో అవ్వాలి కదా. కొటేషన్లు అయితే ఫేస్బుక్ లో 100 పెట్టు, ఫాలో అవుతాం. అయినా రోడ్డు మీద హారన్ కొట్టక హార్మోనియం కొడతారా? లాస్ట్ ఐటమ్ అడు మనల్ని డిస్టర్బ్ చేసిండు. మనం వాడిని డిస్టర్బ్ చేయాలి. ఒంట్రా నీకండి వాడిని కంచా. ఇదేందిరా కొట్టమంటే డాన్స్ చేస్తుండు. ఏమైందిరా గట్లరిసినావు? ఈ తొంతలో మిస్ అయిందన్నా. గుంజలు తేండి రా, గుంజలు తేండి తేండి.
ఏంటి బాబాయ్ హెడ్ తో గుంజలు చేస్తున్నావు? ఇంత వాడితో హెడ్డుతో కాక ఎట్లా చేయమంటావు? ఇంక ఇడిచి పెట్టారా అదే ఓల్డెన్ మీ ద్వారా సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి బాబాయ్. మెసేజ్లు ఇక దావా పెట్టు. స్టార్ట్. యాత్రికానికి कृपया ध्यान कीजिए, गाड़ी नंबर TS09AP786 रोड पे जाते समय हारन मत दबाइए. డోంట్ సౌండ్ హారన్. ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? అసలే మోడల్ సాడిస్ట్, పైగా ఇది నా ఫస్ట్ సినిమా. ఆడొచ్చారంటే చాలు సార్ బాల్ హీరోయిన్ ఏది అని అంటారు మా వీడియో. వచ్చేస్తుంది సార్. హీరో హీరో నమస్తే అంకుల్ జీ. ఫీల్ అవ్వకండి భయ్యా హీరో ఎవడు? సార్ మిమ్మల్ని అడిగేది. ఏంట్రా నవ్వావా? సాంగ్ ఆడితే చేయించుకోండిరా. సార్ 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 ఆ టాక్సీ డ్రైవర్ ఆడేం చేస్తారు సాంగ్? సాల్ బోల్డ్ ఆడు చెయ్యాలి, నేను నవ్వాలి. ఆ డాన్స్ కి సెట్ లో ఒక్కడ క్లాప్ కొట్టినా నేను మీ సొంత తీసేస్తా. నచ్చాడా? నాకంటే అయిపోయినట్టు పని. సాల్ బోల్డ్ ఎప్పుడు మీసం బ్లడ్ డిజైన్ నాకు నచ్చలేదే. ఏమైంది నాన్న? ఒరే ఏంటిది? బ్రాందీ. అదేంటది? పెప్సీ. బ్రాందీలో ఎవడన్నా సోడా కలుపుకోకుండా పెప్సీ కలుపుకుంటాడా? అందుకే కొట్టా. అలా గుండు పగలు కొట్టించుకోపోతే ఆ సోడా ఇది కలుపుకోవచ్చు కదయ్యా. నిన్న సోడా కలుపుకున్నందుకే చెయ్యి కురికేశాడు. ఒరే వెంకటేష్, నా మీద సాడీలు చెప్పడం కాదురా, మన కళా నైపుణ్యం గురించి కూడా కాస్త చెప్పండి. ఏమన్నా అంటే అన్నామంటారు గాని ఈ కోరుకుంటే ఎవరన్నా పెయింటింగ్ వేస్తారా సార్? కాదేది కళల కనరహం. అగ్గి పుల్ల, సబ్బు బిళ్ళ, పోర్కు పుల్ల. కరెక్టే కదయ్యా, పెయింటింగ్ వేయడం ఆర్టేగా. రోడ్డు మీద బోర్డు మీద వేస్తే ఆట అంటారండి, అంతేగాని అతి క్రూరంగా ఈపుల మీద ఫోర్కులతో చీరేస్తే ఆట అంటారండి. ఏం బొమ్మిది? కోతి బొమ్మ వేద్దాం అనుకున్నాను, చివరికి అది పంది అయింది. పందా? మరి తోకేది కదా? ఇప్పుడు అరే అరే కళాకారులంటే గౌరవం లేదు నా కొడుకులకి. పిల్లోడు కడతాడు ఎంత? 5,000. ఓ అది 10,000 అయ్యా. మొన్న తాగిన దానికి ఎవడేస్తాడయ్యా? కూర్చో నాన్న ప్లీజ్ నాన్న. చేయరా, ఇలాగే సేవలు చేయి. నెల తిరిగేసరికి కారు EMI కట్టలాగా చేస్తున్నావు. ఈయనేమో నువ్వు సంపాదించినంత తాగి తగలేస్తుంటాడు. ఒరే రాజేష్, నీ చేతిలో తప్పేళ అవసరాలు ఎవరా? మా ఫ్యామిలీ చారిత్రక గాథ తెలియక కూస్తున్నావు రే. ఆఫ్టర్ 1 year హీ విల్ బి కింగ్. అంకుల్, ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. ఆ ఒక్కటే అడక్. దిండు పెట్టాను, దుప్పటే కప్పాను, డబ్బులు ఇదిగో పెట్టాను. రే, ఇలాగైతే కష్టం గానీ తీసుకెళ్లేదని ఓల్డేజ్ హోమ్ లో పడారా, దారికి వస్తాడు. నోర్మయ్, ఆయన తాగినా తనినా ఏం చేసినా ఆయన నా తండ్రి. హీస్ మై హీరో. మిమ్మల్ని దేవుడే కాపాడాలి. బా, జనరల్ గా కృష్ణుడు వెనకాల ఎవరు పడతారు? లేడీస్. మరి ఎక్కడేంటి జెంట్స్ పడుతున్నారు? ఈ బుల్లి కృష్ణుడు దొంగ కృష్ణుడు లాగున్నాడు. పట్టద్దామా? ఎల్లుంటాడు రా. బొడ్డోడు అలా మాయపడండి బావా, కొమ్మతీసి దేవుడా ఏంటి? ఎరా దొంగ కృష్ణ, ఏం చేసావేంటి? జనాలంతా నీ వెంట పడుతున్నారు. 10 rupees. నేనెందుకు ఇవ్వాలి నీకు 10 రూపీస్? నా స్టోరీ అడిగారుగా, నేను నా టైం వేస్ట్ చేసుకుని చెప్పాలిగా. కుర్రాడు చాలా ఇంట్రెస్టింగ్ కూడా 10 ఇచ్చేబా. ఓకే. కృష్ణుడు గెటప్ వేస్తే 10 rupees ఇస్తా అన్నారు. ఓకే అన్నాను. గెటప్ వేశారు, సెటప్ చేశారు, ట్రిక్ నేర్పారు. ఏం ట్రిక్ నేర్పారు? ఓపెన్ యువర్ మౌత్.
కృష్ణుడు బ్లాక్ గా ఉంటాడు అనే కామన్ సెన్స్ లేకుండా జనం డబ్బులు నగ్లు ఇచ్చేస్తున్నారు. చీటింగ్ కదా. నిజం చెప్పేశాను. దాంతో జనం వాళ్ళని బీచ్ చేశారు. వాళ్ళు నన్ను బీచ్ చేయడానికి వచ్చారు. నిజం చెప్పకుండా ఉండుంటే నీకు 10 రూపీస్ వచ్చాయి కదా. నా రాజ్యంలో ప్రజలు కష్టాలు ఉంటే నేను వచ్చలేను. హే రాజన్, నువ్వు ఏ రాజ్యానికి రాజురా? ప్రెసెంట్ ఇండియా, ఫ్యూచర్ ఐ డోంట్ నో. ఓయ్, నీ భాష ఏంట్రా అలా ఉంది? ఐఎమ్ ఎన్ ఆంగ్లో ఇండియన్. ఈ బొడ్డోడు ఎవడో గానీ బాగా షార్పుకున్నాడు బా. ఈడు ఏ దేశం నుంచి ఇంపోర్ట్ అంటావు? ఎక్స్క్యూజ్ మీ, నా పేరు మేక, మేలు కొలిపేకవని. జనాలు నా స్పీచ్లతో నిద్ర లేపుతుంటారు. వావ్. నా కోసం రవీంద్రబాద్ లో 1000 మంది వెయిటింగ్. వస్తావా? నేను వస్తాను. సారీ, నీ శనివారం బ్లాక్ కలర్ ఎంకరేజ్ చేయను. హే, నా కారు వైట్ కదా. నువ్వు బ్లాక్ కదా. వసూలు చేయరా. అందరూ వినండి, మార్కెట్ 10 లక్షలు పెట్టి కొన్నా. ఈ రోజు నుంచి నేను ఫిక్స్ చేసిన రేట్లకే రెంట్ కట్టాలా? ఇక్కడెవరు హీరోయిజం చూపించదక్కర్లేదు. జరూరత్ నయ్యే. కొత్త ఎస్ఐ గారు స్టేషన్ కి వెళ్లకుండా డైరెక్ట్ గా ఇక్కడే ఛార్జ్ తీసుకోబోతుంది. ఆవిడ ఎంట్రీ ఇచ్చే లోపు మీరందరూ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వలేదనుకో, ఒక్కొక్కడికి ప్రో కబడ్డీ లీగే 3, 2, 1. బెల్లం శ్రీదేవి అరైవ్. మోగేసిందా? అంతకంటే మోగేసిందా? రే పోలీస్ రా, తేడా వస్తే తెగిపోద్ది. చూడండి పిల్లలు, పిల్లలా? మీకు చిన్న కథ చెప్తా. అనగనగా ఒక అడవి, ఆ అడవిలో ఒక మడుగు. దాహంతో 10 జింకలొచ్చాయి. ఆకలితో ఒక సింహం వచ్చింది. 4 జింకలు పారిపోయాయి. 6 జింకలు ఆహారం అయ్యాయి. పారిపోతారా, ఆహారం అవుతారా? ఆహారం అయిపోతా, ఆహారం అయిపోతా. శ్రీదేవి, స్తంభం ఎవడు ఒప్పమన్నాడండి? ఫస్ట్ పంచ్ దేవుడి అకౌంట్, మిగతా వాళ్ళు నా అకౌంట్. రండ్రా. అరే శ్రీదేవి, ఆహారం అయిపోతా శ్రీదేవి. స్టైలిష్. ఏం కొడుతుందిరా? నాకెక్కడో తేడా కొడుతుంది. రే సోడా. జీ జీ. మీరేం భయపడకండి. ఇక నుంచి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేనుంటా. ఆహా, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అమ్మా. ఏ తండ్రి కన్నా బిడ్డవో. నాన్న, నాన్న ఈ బద్మాష్ గాన్ని. సార్, నేను బిల్ చేస్తా కదా. శ్రీదేవి, నువ్వు ఎస్ఐ అయ్యావని ఆశతో వీళ్ళకి మార్కెట్ 10 లక్షలకు అమ్మేశా. నేను స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టామంటే మార్కెట్కి వెళ్ళి ప్లాన్ అంతా పాడు చేసావు కదా. పాపం వీడు నిన్ను కొట్టలేక నన్ను కొట్టాడు, నేను ఆయన కొట్టలేక నిన్ను కొట్టాను. ఈ మ్యాటర్ చెప్పాలనే కదా నేను ట్రై చేశా. శ్రీదేవి అన్నా కదా. ఈ ఎక్స్ప్రెషన్ మీనింగ్ అదే. జానకి, మ్యాటర్ చాలా మాట్లాడుకోవాలి, మీరు బయలుదేరండి. నాన్న, నీకెన్నిసార్లు చెప్పాను, నేను ప్రజలకి సేవ చేసి ప్రభుత్వం నుంచి ఒక మెడల్ తీసుకోవాలి. మెడల్ అంటే మాడు పగులుద్ది. అసలు నీకు ఎస్ఐ పోస్ట్ ఎట్ వచ్చిందే? రన్నింగ్ లో ఫెయిల్. అరే కొంచెం ఆగండి. ఇంట్లో స్వీట్స్ ఎక్కువ తింటావు తల్లి. లాంగ్ జంప్ లో ఫెయిల్. అయ్యో, ఇదేంటి ఇంత హైట్ లో పెట్టారు? కర్మ. ఫైరింగ్ లో ఫెయిల్. టేక్ పొజిషన్. బోర్డు ఎక్కడుంది? నువ్వు ఎక్కడ కలిసావు తల్లి? సారీ సార్. ఇన్ని ఫెయిల్ అయితే ఎస్ఏ పోస్ట్ ఎవరిచ్చారు సార్? జానకి, నా పెళ్ళం, దీని తల్లి. నా 8 వారాల నగలు అమ్మేశాను. గోల్డ్ త్యాగం. మా వదిన, మా అన్నయ్య 24 గంటల కాపీలు తాగుతూనే ఉంటాడు. దీనికోసం మా ఆయన పేరు మీద ఉన్న ఇల్లు కూడా అమ్మేశాం. హౌస్ త్యాగం. నీకోసం లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాను. ఉద్యోగం పోయింది. జాబు త్యాగం.
ఇన్ని త్యాగాలతో బెల్లం ఫ్యామిలీ ఒళ్ళు గుల్ల చేసుకుని బల్ల కింద 25 లక్షలు పెడితే నీకు ఎస్ఐ పోస్ట్ వచ్చింది. ఇంత బ్యాడ్ హిస్టరీ పెట్టుకుని మార్కెట్ లో అంత పెద్ద ఫైట్ ఎలా చేసింది సార్? అది ఫైట్ చేసింది అనుకుంటున్నావా? రే నాకు ఫైటింగ్ రాదు, మర్యాదగా తన్నులు తినండి లేదా అడ్డమైన కేసులు పెట్టి బొక్కలు తోస్తా. అడవి మడుగు సింహం. ఈ మిడిల్ క్లాస్ బతుకులు మేము బతకలేము. మా త్యాగాలు తగ్గ న్యాయం జరగాల్సిందే. నా సాలరీతో మన కష్టాలన్నీ తీరుస్తాను. కాఫీ. శాలరీ తెస్తావా? అది కాఫీలు సరిపోతే ట్యాంకర్ పాలు తాగుతాడు. పోనీ ఓటీ చేయనా? నువ్వు కాంప్రమైజ్ కావా? నేను కాను. జానకి కత్తందుకో జానకి. నిన్ను కత్తికి రెప్పలా కాపాడు, నన్ను కత్తికి బలిస్తావా? కాఫీ. ఈడు అసలు సీన్ కంటెంట్ ఫాలో అవడా? ఈ చచ్చిపోవడం ఆపండి సార్. మీకు కావాల్సింది 25 లక్షలు, దాని మీద ఇంకో 5 లక్షలు. ఎక్కువేసానా? తక్కువ వేసావు, ఇంకో 10 రౌండ్ ఫిగర్ చేయి. ఓకే, టోటల్ 40 లక్షలు. ఒకే ఒక స్కామ్ చేపిస్తాను. మీకు ఓకేనా? నేను ఒప్పుకోను. జర పక్కకి చలో మేడం, చలో. రసక్కండి మేడం, చేస్తే ఒక స్కామ్ తో పోతుంది. ఆ తర్వాత మీ మెడల్ వెయిట్ లో మీరు ఉండిపోవచ్చు. మన ఫ్యూచర్ కూడా బాగుంటది. మన ఫ్యూచర్ ఏంట్రా? మీ ఫ్యూచర్ బాగుంటది. సరే నానా, ఏంటి ఒక్కటంటే ఒక్కటే స్కామ్. జానకి అది మన కూతురే. గుడ్ షాట్. ఒక్కసారి వదిలిపెట్టలే, ఆయనతో ఒక మాట చెప్పాలా? వదిలే. ఏంటి ఊరు కుక్కలందరూ ఇలా కలిసి వచ్చారు? వాట్స్ ద మ్యాటర్? ట్రస్ట్ పొలాలు సీజ్ చేయడం వల్ల పంటంతా పొలాల్లో ఉండిపోయిందయ్యా. ఇంకో 4 రోజుల్లో మా వాడు కూతురు పెళ్లి పెట్టుకున్నాడు. తమరు దయ తెలిస్తే. మీ ప్రాబ్లంకి 2 సొల్యూషన్స్ ఉన్నాయి. నంబర్ 1, కోర్టుకి వెళ్ళి కేసు విత్డ్రా చేసుకుని భూములు నాకు ఇచ్చేయండి. నంబర్ 2, మీ ఊరు మధ్యలో ఉన్న చెట్టుకి ఊరేసుకొని చచ్చిపోండి. ఐ థింక్ సెకండ్ ఆప్షన్ ఇస్ బెటర్. ఆ నారాయణరావు గారు ఏదో చేసేస్తాడని ఆశతో ఉన్నారా? వారసుడనే వాడు ఎక్కడున్నా ప్రాణాలతో ఉంటాడు. వాడికి మొగుడు ఆల్రెడీ దిగిపోయాడు. జెనీ, అంబర్లా చాలేదా? వెదర్ రిపోర్ట్ లో వర్షం రాదన్నారు. పదండి, కూర్చో. ఇక్కడ జెనీ, వారసుని పట్టుకుని డాక్యుమెంట్స్ ని విక్రమ్ సర్కార్కి ఇస్తే మనకొచ్చేది 100 కోట్లు. 100 కోట్లు అంటే ఒక స్టేట్ కి సీఎం అవ్వచ్చు. నాకు మినిమం కేర్ తీసుకోకపోతే రోగం వచ్చి బెడ్డెక్కితే పక్కన కూర్చొని బత్తాయి రసం పిండుకుంటావా? రే, ఇది ఎప్పుడు ఉండేదే గానీ మీరు ఇల్లాన్ని తీసుకురండి. సరే అన్న. ఒకవైపు నేను మాట్లాడుతుంటే మధ్యలో నీ క్యాప్టెన్సీ ఏంట్రా? తీసుకురండి. వారసుడే నాకు తెలీదు. శివం. హాయ్ నెల్లూరు హరి. ఓ బీకన్నా, సంతపేటలో తలుపులమ్మ తల్లి, నువ్వు బాగుండాలని పూజ చేపిస్తున్నా. నన్ను పనిలో పెట్టుకుంటా అన్నావు కదా, నువ్వు బాగుంటావు. థ్యాంక్ యూ. నెల్లూరు హరి జస్ట్ పనిస్తానని చెప్పాను. దేశమంతా తిరిగి పూజలు చేయిస్తున్నాడు. చెప్పేసా చూసావా? పూజా ఫలం ఎక్కడా? హైదరాబాద్. అంతకు మించి నాకేం తెలీదు. ఎక్కడున్నావురా? కానిస్టేబుల్స్, హై టెన్షన్ హైదరాబాద్ సిటీ. యు గో టు హైటెక్ సిటీ. యు గో టు ఓల్డ్ సిటీ. మార్నింగ్ సార్. మీలాంటి ఒక అన్న. బాలు ఐపీఎస్ ఆన్ డ్యూటీ. యామయ్య కిషోర్, సిటీ అంతా తగలబడిపోతుంటే ఎస్ఐ గారితో సొలేంటి? సారీ సార్, సారీ మేడం. You're the team of the leader of the captain. Except Sridevi. Take the whole team and get lost. Take the whole team and get lost. Get lost. Get lost. Getting lost. Golden. Sir. Close the door and get lost. Definitely, sir. సార్, ఆర్డర్ ఇవ్వండి సార్. నేను ఎక్కడికి వెళ్ళాలి? వచ్చిందే నీకోసం అయితే నువ్వు బయటికి వెళ్తావు. కూర్చో. ఎస్ సార్. ఏంటి శ్రీదేవి, ఏంటి సంగతులు? నథింగ్ సార్. కొంచెం దగ్గరికి రా. ఇంట్లో అత్తమ్మ సంబంధాలు ఏమైనా చూస్తున్నారు ఏంటి? అలాంటిదేం లేదు సార్. ఆహా, ఇంకొంచెం దగ్గరికి రా.
ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో? ప్రజలకి సేవ చేసి ప్రభుత్వం నుంచి ఒక మెడల్ తీసుకోవాలి. అయ్య బాబాయ్ మెడలే, హా, కాస్త దగ్గర ఆ సేట సాపు. నీకు మెడల్ వస్తుందో మొగుడు వస్తాడు, నేను చెప్తాగా. ర్యాక్లైన్ ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి. ఏ సబ్బు? డవ్. వావ్, Thanks. క్లోజ్ యువర్ ఐస్. సార్ సిటీలో అలర్లేం జరగలేదంట. అవునా? ఎల్లో బోర్డు అంటే టాక్సీ. సీఎం మనకి ఇన్నోవేచి కమిషనర్ క్యాబ్ ఇచ్చారేంటి? సంథింగ్ స్పెషల్. లెట్స్ గో. ఎవరు అక్కడ? ఎవడది? కిషోర్, నేను చెప్పిన ఆపరేషన్ వదిలేసి మధ్యలో వచ్చేస్తారా మీరు? మొత్తం డిపార్ట్మెంట్ అంతా డీపార్ట్. అసలు నేను మాట్లాడుకుంటూ వచ్చేస్తారా? యు ఆల్ ఆర్ ఇన్ఎఫిషియెంట్, ఇన్సఫిషియెంట్, ఇండెఫిషియెంట్, ఇనార్బిట్ మాల్. అకౌంట్ ఐపీసీ సెక్షన్. జనరల్ గా మణికొండ నుంచి ఎయిర్పోర్ట్ కి ఎంత తీసుకుంటారు బే? మామూలుగా అయితే 450, మంది సుప్రీం క్యాబ్ కాబట్టి 550. టోల్ గేట్ సెపరేట్ గా. అంతేగా మరి. పట్ట పగలు పోలీస్ స్టేషన్ కి క్యాబ్ కి సైరన్ పెట్టుకుని వచ్చి మా ఎస్ఐ మేడం తో మన సెల్ఫీలు దిగుతావా? జరుగుతున్నాయి నిన్ను. గోల్డెన్, మన మేడం ని మార్కెట్ లో చూసి లవ్ అట్ ఫస్ట్ ఫైట్. స్పోర్ట్స్ కార్ లాగా ఏమున్నారంటే భయ్యా, నేను క్యాబ్ డ్రైవర్ ని. మీ మేడం గారితో లవ్ లో ఉన్నాను. లోపల రావచ్చా? కదా, అందుకే యూనిఫామ్ వేసుకొచ్చి లవ్ ప్రపోజ్ చేశాను. మ్యాటర్ కన్వేడ్. శ్రీదేవి కూడా కొంచెం టైం ఇద్దాం. ఇదిగోండి అబ్బాయిలు, మీ అందరికి మా పెళ్లికి బట్టలు కొనిస్తానే. సార్ నేను కొంచెం షార్ట్ కదా, నా సబ్ సైజ్ 38 సార్. ఈ 40. క్లోజ్ ద డోర్. ఫైటా? మేడం ఇప్పుడు ఈ సినిమాటిక్ ఫైట్ అవసరమా? నేను మెంటల్ గా ఫిక్స్ అయ్యాను. చొర్రొచ్చి. రాఘవైన ఫైటా మసాజా? ఫైట్ లాంటి మసాజ్. డవ్ సో స్మూత్. వావ్, దొరికాడు. మేడం కూడా దొరికేశారు. మదేక లోపల ఏం జరుగుతుంది రాఘవ? ఇంకేముంటది, ఫైటే. కిషోర్ గారు, సెల్ఫీతో పోయేది మంచి ఫైట్ ప్లాన్ చేశారుగా. ఎక్కడ్రా? ఎంజాయ్ మై సెల్ఫ్. లోపలికి వచ్చేస్తున్నా శ్రీదేవి. మాస్టర్, బోల్బే పక్కనున్న పాపలతో మాకు కూడా ఇలాంటి ఫైటే కంపోజ్ చేయొచ్చుగా. చెప్పు. इसको रोकना रे. चार्ज. पकड़ रे, पकड़. कोशिश स्टेशन पर कोशिश. తినేస్తాను. ఆరైపోతా శ్రీదేవి. ఆపండి మేడం, ఆపండి మేడం. ఇది ఫైటా మేడం? ఇది ఫైటా? అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను ఈ సినిమాటిక్ ఫైట్ అవసరం అని. నేను మెంటల్ గా ఫిక్స్ చేయాలి అన్నారు. వాడు ఫిజికల్ గా ఎంజాయ్ చేసిపోయాడు కొడుకు. హూ ఇస్ పాసిబుల్? వాణ్ణి నేను కొడతాను అనుకున్నాను. వాడు తాయి మసాజ్ చేసుకున్నాడు. జో హోగయా సో హోగయా. మళ్ళీ ఇలాంటి మసాజ్ ఫైట్ చేయని నాకు కొట్టేసి చెప్పండి. ఒట్టు. ఈ బోర్డు టోడి కావాలి, నాకు బాహుబలి ఒట్టు కావాలి. మీ కాలు నా గుండు మీద ఉంది, మీ కసి నా గుండెల్లో ఉంది. ఆ టాక్సీ భల్లలో దేవగానే మై దేఖలేదు. ఏంటి స్టేషన్ వెళ్ళి ప్రపోజ్ చేసావా? ఎస్ఐకి? రే, పోలీసులతో పెట్టుకుంటే ఏదో కేసు పెట్టి ఇరికించేస్తారా? యూర్ అండర్ అరెస్ట్. నీ కార్లో డైలాగ్ మీద డైలాగ్ కానీ వాటాల తర్వాత మ్యాటర్ లోకి రండి. నా డ్యూటీకి టైం అవుతుంది. మీ కార్లో స్మగ్లింగ్ గుడ్స్ అని చెప్పి మాకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. గోల్డెన్, నా కార్లో స్మగ్లింగ్? అదిగో నా బుజ్జిమండి అక్కడే ఉంది, వెళ్ళి చెక్ చేసుకోండి. సర్చ్. రీసెర్చ్. ఏనుగు దంతాలు, ఎలిఫెంట్ టీత్, పులి చర్మాలు, టైగర్ స్కిన్, ఎర్ర చందనం, శాండల్వుడ్ వీరప్పన్, విమెన్ ట్రాఫికింగ్. కమాన్ దట్స్ ఆల్ మేడం. బ్యాక్ సీట్ లో పట్టేదే ముగ్గురు, 5 ఎలా వచ్చారండి? లాజిక్ ఏది? లాజిక్ వీడి పేరు కూడా ఎఫ్ఐఆర్ యాడ్ చేయండి. ఇదిగో శ్రీదేవి, మనలో మనకి అరెస్ట్ ఎందుకు? ఇద్దరం కలిసి ఫైట్ చేసుకుందాం. మేడం మీకు దండం పెడతాను, ఈ మసాజ్ ఫైట్ వద్దు మేడం ప్లీజ్. బాబులో గుర్తు తెచ్చుకుందాం. కిషోర్, కోనేమే రాజన్, కోనేరే చోటా చేతన్. యూర్ ఆల్ చీటింగ్ పోలీస్. మీరే ట్రక్ లోంచి కార్లోకి డంప్ చేశారు, నేను చూశాను. మనకి సాక్షి దొరికింది. పిల్లోడు సాక్ష్యం చేయలేదు. Hey, I have video footage. టోటల్ ఫుటేజ్ కంట్రోల్ రూమ్ చూస్తుంటే మేడం ఈ నెగటివ్ ఫుటేజ్ ని పాజిటివ్ గా మార్చాలి. జంప్. థ్యాంక్స్ రా బుడ్డడా, టైంకి వచ్చి హెల్ప్ చేసావు. నా రాజ్యంలో ప్రజలు కష్టాలు ఉంటే నేను చూడలేను. హే రాజన్, ఈ టైంలో తమరు ఇక్కడ ఏం చేస్తున్నారు? That's my house. That's my hall. That's my bedroom. My roommate. Balcony.
వేర్ ఇస్ యువర్ కిచెన్? దట్స్ మై కిచెన్. మరి ఫుడ్ ఎలా రా? పని దొరికితే అమ్మ నీతో తింటా. నో వర్క్ నో ఫుడ్. సరే పద, ఫుడ్ పెట్టేస్తా. సారీ. సరే పని ఇస్తాను రారా. దెన్ ఓకే. బై ఫ్రెండ్. అడ్వాన్స్ 10 రూపీస్. ఓకే పద, ఏమైనా తిందు గాని. అవును రాజన్, మీ అమ్మ నాన్న ఎక్కడా? అలా జాలిగా చూడొద్దు. ఐ హేట్ ఇట్. ఐమ్ ఓకే. వన్ మోర్ కండిషన్. నాకు బోర్ కొట్టే వెళ్ళిపోతా. అమ్మ రాజన్. పదకొండు అక్కడ మీ నాన్న. నానా ఈ వీపు నాకు బాగా విశాలంగా ఉంది. బాగా లిబర్టీ తీసుకుని ఓ ట్యాంక్ బండ్, ఓ పక్క విగ్రహాలు, మధ్యలో బుద్ధుని నిలబెట్టి, బుద్ధుడంటే గుర్తొచ్చింది, ఏకంగా కొత్త రాజధాని అమరావతి ప్లాన్ పట్టుకోండి సార్. ఏమైంది సార్? ఏదో మా కంపెనీ కోసం నా బాంబర్ని తెచ్చుకున్నాం సార్. అబ్బా, చొక్క మందు కూడా తాగని ఎదవని తీసుకొస్తావా? పైగా బేరర్ వచ్చి ఏం కావాలని అడిగితే ఫ్రెష్ లైమ్ సోడా. రాయ్, మందు తాగిన వాడు ఎవడన్నా బార్ లో కనపడితే వాడి వీప్ మీద పోర్క్ తో పెయింటింగ్ లే. థాంక్స్. పద. ఓర్ నాయనో, ఈ సోషల్ సర్వీస్ చూడడం నా వల్ల కాదురా. ఒరే రాజేష్, నీ పక్కనున్న బిందో సరే లేవురా. నాకు తెలుసు. ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఎవడు రెడీ? రాజన్ అని నా ఫ్రెండ్, ఇక నుంచి మనతోనే ఉంటాడు. ఉండనే. మన ఫ్యామిలీ చారిత్రాత్మక గాథలో మన కింద ఎంత మంది బతకలేదురా. వీడొక పిల్ల మొక్క బతకనే. మనే పద పడుకుందాం. బాలు, హూజ్ హి? మై ఫాదర్. ఇప్పుడు ఎందుకు లాయారు? నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మా నాన్నే నాకు హీరో. మాకు చాలా ఆస్తులు ఉండేవి. సడన్ గా అమ్మ హెల్త్ డిస్టర్బ్ అయింది. అమ్మకు తోడుగా నాన్న 24 గంటలు మాతోనే ఉండేవారు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నమ్మిన ఫ్రెండ్స్ నాన్ని మోసం చేశారు. కళ్ళ ముందే అమ్మని ఆస్తిని కోల్పోవడంతో నాన్న క్వశ్చన్ మార్క్ అయిపోయారు. 20 ఏళ్ళుగా అక్కడే ఆగిపోయారు. లైఫ్లో ఒక్కసారైనా మళ్ళీ నాన్ని హీరోలా చూడాలని, కానీ కష్టం. దా పడుకుందాం. ఖరీదైన కార్ల దొంగతనం, వ్యాలెట్ పార్కింగ్ పేరుతో క్రేజీగా కార్లు కొట్టేస్తున్న కిలాడీ దొంగలు. లెట్స్ స్టార్ట్ ద వర్క్. యా, వాలెట్ పార్కింగ్. గోవిందా గోవిందా. ఏ నా కారు. క్యాష్ కాదు, వాలెట్ పార్కింగ్. చెక్ పంపించేశాను. ఏటీఎం దగ్గర వ్యాలెట్ పార్కింగ్ ఏంటి? నా కారు కారు. రాఘవ, కమిషనర్ గారు వస్తున్నారు. అంత రెడీ కదా? అంతా ఓకే సార్. కత్తందుకోవే. వద్దు నాన్న, నాకు కొంచెం టైం. నేను ఏదో ఒకటి మేడం, చేస్తాను. ఎవరితో మాట్లాడుతున్నారు మేడం? ఇంట్లో మా నాన్న సాడ్ ఫేస్ వేసుకుని సాడిజం చూపిస్తున్నాడు. ఎక్కడున్నా ఆయనతో మాట్లాడుతున్నట్టే ఉంది. టెన్షన్ పడకండి మేడం, ఏదో ఒకటి చర్చిద్దాం. ఈ సెల్యూట్స్ ఏం తక్కువ లేదు. ఛానల్స్ వాళ్ళు ఏకి వారేస్తున్నారు. ఆ వ్యాలెట్ దొంగలు ఎప్పుడు పట్టుకుంటారా? అంటే నా కారు కూడా కొట్టుకోలే వరకు చూస్తూ ఊరుకుంటారన్నమాట. 32 మంది నా వెనకాల. ఉపయోగం ఏముంది? గోవిందా గోవిందా, వాట్ ఈస్ దిస్? సార్, మీ కార్ బయటకు పట్టుకెళ్తున్నారు. వాళ్ళు పట్టుకెళ్ళట్లేదు, నాకు కొట్టుకెళ్తున్నారు. మేడం, చేస్. చాలా కాదు బాబు, ఎలాగైనా పట్టుకోండి. Come on, go fast, catch them. I won't drop the cash, madam. Tom, the cops are coming. Cruz, they can't catch us. Cruz, this is Indian technology. Needle balls. Wow, amazing. Zing zing. Throw it. It's amazing. Zing zing. ఈ తొక్కలో కార్ కన్నా దొంగలు షార్ప్ ఇప్పుడు ఆ కార్ ని ఎలా క్యాచ్ చేయాలి? ఇంకో కార్ క్యాచ్ చేయండి. ఆ లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. శ్రీదేవి. వామ్మో, వీడు ఇప్పుడు తవ్వుకుంటే వదలడు. మేడం ఎస్కేప్. శ్రీదేవి. ఉదర్ దేక్కో మేడం. శ్రీదేవి. ఉదర్ సే. ఓల్డెన్. ఏం శ్రీదేవి, లిఫ్ట్ అడిగి నా కార్ ఎక్కో. నీ కార్ మేము ఎక్కం. ఇదిగో, ఇద్దరం డ్యూటీలో ఉన్నాం. పర్సనల్స్ వద్దు, ప్రొఫెషనల్ గా ఉన్నాం.
తొందరగా పోనీ, వాళ్ళు మిస్ అయ్యి 15 మినిట్స్ అయింది. 15 minutes 15 seconds లో కవర్ చేస్తా. వాళ్ళే వైట్ కార్. హై ఫై. Tom, they're falling in the taxi. Cruz, it's just a taxi. You are amazing. Zing zing. ఆ టర్నింగ్ మళ్ళీ టర్నింగ్. ఎక్కడుందా టర్నింగ్? టర్నింగ్ అది మేము టర్న్ అవ్వాలిగా. టర్నింగ్ ఇక్కడ బర్నింగ్. ఏమన్నా వీడియో గేమ్ మారా చూపే. ఏం శ్రీదేవి గారు అలా ఖాళీ కూర్చోపోతే టైర్ లేవు షూట్ చేయొచ్చు కదా. ముద్దన చెప్తానా? Tom, she's firing. Cruz, all misfiring. She need training? Zing zing. Yeah. ఏమయ్యా కిషోర్, టైర్ కేం చేస్తే కనీసం కార్ కనే తగలాలి. ఎక్కడెక్కడ తగులుతున్నాయంటయా? ఫ్యాక్టోరా? ఇప్పటిదాకా ఇచ్చిన పర్ఫార్మెన్స్ చాలు, రికమెండేషన్ లీక్ అయిపోతుంది. ఈసారి మేయర్ రైతా గంట ముందు బయలుదేరినాం. చల్లగా పో, హారన్ మాత్రం కొట్టకు. కొట్టానన్నా అయినా గీ రూట్లేంది. ఈ గల్లీలో అయితే ఆ టాక్సీ వాడు ఉండడరా. సీట్ బెల్ట్ పెట్టుకో రాదు. అరే ఊకో అన్న, మన హైదరాబాద్ మనం సీట్ బెల్ట్ పెట్టడేంది? పెట్టుకోరా, ఏది పోయి ఎట్లొస్తుందో. అరే నేను పెట్టానా అన్న, డోంట్ సౌండ్ అన్నాడే. బండి అప్పు అప్పు. బండి గల్లీ తిరిగి దాకా ఇన్నే ఉండు. ఓకేనా పోతుండు. ఓ అన్న, పోతుంది. ఓ అన్న. కంచె బయటికి వచ్చిందా? వచ్చిందన్న. ఇంకేమున్నది చేసే. సీటు బెల్ట్ పెట్టుకోనీకి ఏందిరా నీకు నొప్పి? మన హైదరాబాద్ కూడా మనకి హైదరాబాద్ కేసీఆర్ ఏమన్నా నీకు రాసిచ్చిందా? Tom, stop the car. I have an idea. Okay, take your time. కిషోర్, చేతిరా. ఓ ఎంజాయ్ కర్రా మేడం. He's amazing. Zing zing. Dead end. The end. Amazing. Zing zing. We saw your firing. All misfiring. Taxi bro. We loved your skill. Thanks. ఈ టామ్ క్రూజ్ తో నువ్వు కలిస్తే మనల్ని పట్టుకోవడం మిషన్ ఇంపాసిబుల్. అమేజింగ్. జింగ్ జింగ్. మీ పొగడతలు ఆపండి. నువ్వు దొబ్బై. ఓల్డెన్ చాలా రిస్క్ చేశాను, డబ్బులు ఇవ్వండి. ఈ 1000 ఉంచుకొని నువ్వు వెళ్ళిపో. వెయ్యా భయ్యా 3000 ఇస్తే మిమ్మల్ని ఎస్కేప్ చేస్తాను. 30 లక్షలు ఇస్తాం. ఎస్కేప్ కి 30 లక్షలా? ఈ రింగ్ ఉంచుకొని నువ్వు వెళ్ళిపోయా. ఓకే. మీరు పక్కకు రండి. 1 మినిట్ మేడం, మనం ఎదురు చూస్తున్న స్కామ్ మనకి ఎదురు వచ్చింది. సెట్ చేయమంటారా? కమిషనర్ కారు ప్రాబ్లం అవుదేమో. పిలుస్తున్నా చూడు. నువ్వు ఇప్పుడు కూడా మారవా? నువ్వు ఇప్పుడు కూడా తీసుకోవా అంట. ఓకే ఓకే, సెట్ చేసేయ్. మీరు కొట్టేసిన కారు జోలికి మా మేడం రాకుండా ఉండాలంటే మీరు 50 లక్షలు. ఏవయ్యా కిషోర్, మనకు కావాల్సింది 40 కదా. అంటే మేము బతుకుదా మేడం? ఎథిక్స్ లేవా కిషోర్? మీ 40కి ఎథిక్స్ ఉన్నాయా మేడం? డిస్కషన్ ఏంటి? రాడ్ ఫస్ట్ టైమా? ఫ్యాన్సీ ఆఫర్ 75 ఇస్తాం. పార్టీ అరేంజ్ చేయండి. ఇట్స్ అమేజింగ్. జింగ్ జింగ్. ఇది ఎమోషన్స్ కూడా ఫాలో అవడా? జానకి స్వీట్ ఎందుకో జానకి. అమ్మా శ్రీదేవి, బెల్లం ఫ్యామిలీ కోసం నీ కలలు పక్కన పెట్టి నువ్వు చేసిన త్యాగం చరిత్రలో నిలిచిపోతుందమ్మా. అమ్మా వదినమ్మా, అమ్మాయికి ఏదో చెప్పాలన్నావుగా, చెప్పు. ఎలాగో బురదలోకి దిగావు, అలాగే ఇంకొక 6 నెలలు కంటిన్యూ చేస్తే ఫ్యామిలీ అంతా ఓల్డ్ వెళ్ళిపోవచ్చు. ఆపండి, ఆపండి. మీరు ఒక్క స్కామ్ అన్నారు, చేశాను. ఇంకా నేను మెడల్ సాధించే వరకు నన్నెవరూ ఆపలేరు. రాయ్, డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసేవేంటి? శ్రీదేవి, ముందు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారు. మా అబ్బాయి మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఈ ఫ్రూట్స్ తీసుకుని మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేయండి. రేయ్, వెళ్తావా ఇంకోటి చేయమంటావా? ఇవ్వరా తాంబూలం? రాయ్ తీసుకురా వచ్చి. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? కన్నా క్యాబ్ డ్రైవర్. అదే దారిద్ర్య రేఖకి బాగా దిగునున్నావుగా, మేము నిన్నే దాన్ని క్రాస్ చేసి వచ్చాము. నీ రేంజ్ కి దగ్గర సంబంధం లేదు. అయినా వీడితో డిస్కషన్ ఏంటి సార్? ఆపరా, ఆన్ చేయరా టీవీ, పెట్టరా పెన్ డ్రైవ్. ఓకే ఓకే, సెట్ చేసే. మీరు కొట్టేసిన కారు జోలికి మా మేడం రాకుండా ఉండాలంటే మాకు ఈ అద్భుతమైన విజువల్ మా బుడ్డోడు వల్ల దొరికింది. మేడం, మీరు 50 లక్షలు. దొరికావు. ఈ పెన్ డ్రైవ్ యాస్టీస్ గా కమిషనర్ చేతిలో పెడితే స్కామ్ డిజైన్ చేసిన కిషోర్ జైలుకి,
దాన్ని అమలు పరిచిన శ్రీదేవి ఉద్యోగం కోల్పోయి ఇంటికి, ఆ స్కామ్ తాలూకు ఫ్రూట్స్ తిన మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యాజ్ ఇట్ ఈస్ గా దారిద్ర్య రేఖ దిగుకి అంటే నా దగ్గరికి. అలా జరగడానికి వీల్లేదు. సో ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్ ని ఆపరా, దిగురా తాంబూలం, కట్టా తాళి. నువ్వు నోర్మై. బెల్లం ఫ్యామిలీ కోసం నువ్వు మరో త్యాగం చేయాల్సిన సమయం ఆసనమైందమ్మా. అన్ని త్యాగాలు నేనే చేయాలా? ఓల్డెన్ ఇది డిస్కషన్ టైం కాదు, డెసిషన్ తీసుకునే టైం. ఆల్రెడీ కమిషనర్ కి మ్యాటర్ చెప్పేశాను. అడ్డంగా దూరిపోయాం. అమ్మాయి ఒప్పేసుకుందని చెప్పి అబద్ధం ఆడి ఒక 1 వీక్ టైం అడుగు. బాబు, అమ్మాయి ఒప్పేసుకుంది, ఒక 1 వీక్ టైం అడిగింది. కవర్ చేయి. ఇక్కడ బాలు ఎవరు? సార్ నేనే సార్. నా కార్ కొట్టేసింది ఎవరు? దాన్ని ప్లాన్ చేసింది ఎవరు? దాని వెనకాల ఉంది ఎవరు? సార్ మేడం గారికి అన్ని డీటెయిల్స్ చెప్పానండి. 1 వీక్ లో పట్టేసుకుంటానన్నారు సార్. సారీ సార్, పార్టీ కొంచెం లేట్ అయ్యాం. సార్ మా బంధువులు. ఆయన అడిగాడు, అడుగుతాడేమో అని. మరో 2 కార్ల దొంగతనం. అమీర్పేట్ లో ఆడి హుడా దగ్గర స్కోడా. కార్లో షికారుకు వెళ్ళడానికి భయపడుతున్న జనం. ఇంత షార్ప్ గా ఎలా కొట్టేస్తారు? ఇట్స్ ప్యూర్లీ నాట్ సార్. ఏం అట్టో ఏమో. అమ్మ శ్రీదేవి, సార్ ఆ కారులో మావిడ పత్తులాల బంగారం ఉందమ్మా. ఎక్కడ? సీటు కవర్ లో. ఫ్రంటా బ్యాకా? బ్యాక్ అమ్మా. నువ్వు ఎలాగైనా సీట్ కింద గానీ, మ్యాట్ కింద గానీ, డిక్కీలో గానీ. ఎక్కడ ఏమీ లేవమ్మా. ఓకే, క్యారీ ఆన్. వి హావ్ లాట్ ఆఫ్ వర్క్. థ్యాంక్ యూ. నువ్వు ఎలాగైనా సరే ఆ టాక్సీ బాబుతో క్లోజ్ గా ట్రావెల్ అయ్యి దొంగను పట్టేసుకో. మీరేం కంగారు పడకండి సార్, నేను బాగా క్లోజ్ గా ఫాలో అవుతానుగా. ఇందు మూలంగా 50 మంది ప్రజానీకానికి తెలియజేసేదేమనగా, బెల్లం శ్రీదేవి ఈజ్ మై బెల్లం శ్రీదేవి. బిక్కుబాయ్ హాయ్. అబ్బా, టీమ్ కి కెప్టెన్ నేను, నువ్వు కాదు. నీ ముచ్చలు బట్ బేసిక్ గా మాది ఒరిస్సా. హైదరాబాద్ తో పెద్ద టచ్ లేదు. మాకు కావాల్సిన డీటెయిల్స్ వచ్చాయిగా? వచ్చాయి సార్. ఎలాగైనా నా పని. అన్నా ముందు మనకు శంకర్ గౌడ్ పని ఉంది కదే. ఒకవైపు మీ బాస్ మాట్లాడుతుంటే మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? జనే, నా ఒక్కడికే అనుకున్నాను. ప్రతి స్టేట్ లో పరిస్థితి ఇలాగే ఉంది. స్టాఫ్ ని కొంచెం కంట్రోల్లో పెట్టండి. ఎవడైనా బీకు తర్వాతే, ముందు నా పనే. విక్రమ్ భాయ్ ఆల్రెడీ హైదరాబాద్ లో ఎంటర్ అయిపోయా. సిటీ మొత్తం జల్లడు పట్టైనా సరే వాటిని ప్రాణాలతో పట్టుకోండి. బాలు సార్ ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్. మేడం ప్లీజ్ మేడం, పాప గుండె జబ్బుతో బాధపడుతుంది మేడం. మేడం మేడం పాపకు హార్ట్ ఆపరేషన్ చేయించారు. ప్లీజ్ సార్, ఏమైనా సహాయం చేయండి సార్. సిగ్గులేదా? చిన్నపిల్లని అడ్డం పెట్టుకుని అడుక్కుంటున్నా. ఇదో ఫ్యాషన్ అయిపోయింది. బాలు, ఎలాగైనా మనం వాళ్ళకి హెల్ప్ చేద్దాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అప్పాప కోసం మేము ఒక స్టంట్ చేస్తున్నాం. సో ప్లీజ్ డోంట్ ట్రై దిస్ స్టంట్ ఎట్ హోమ్. మూవ్ కమ్ ఆన్ రాజన్. మాకు హార్ట్ ఉందని మేము ప్రూవ్ చేసుకున్నాం. Now it's your turn. ఆపరేషన్ కి ఎంత ఖర్చు అయినా మా కంపెనీయే బేర్ చేస్తుంది. టేక్ ఇట్. మీ వల్లే మా పాపకి ఆపరేషన్ జరుగుతుంది.
సార్ 200 సార్ పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ ఉంటారు సార్ ప్లీజ్ సార్ 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 ఫుల్ సార్ సార్ 2200 ఇస్తున్నా సార్ సార్ ప్లీజ్ సార్ మీకోసం సార్ సార్ నాన్న నీకేమైనా పిచ్చా? నేను పెళ్లి కొప్పుకున్నానని వాడిని ఇంటికి పిలిచావేంటి? పిలిచి స్వీట్ పెడతానంది నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి కాదు, పైకి పంపడానికి. ఆ బెల్లం పాయసంలో పాయిజన్ కలిపాను. అంటే చంపేస్తారా? చంపడం ఏంటి? మనం కత్తో పొడుస్తామా గల్తో కలుస్తున్నామా? జస్ట్ ఫుడ్ పాయిజన్ చేస్తాడు. నాట్ ఎ బిగ్ డీల్. కేస్ అయితే టోటల్ ఫ్యామిలీని లోపలేస్తారు. అరే కమిషనరా, చస్తే ఎంక్వైరీ చేసి మనల్ని మూసేయడానికి ఆఫ్టర్ ఆల్ క్యాబ్ డ్రైవర్ ఎక్కడో జిల్లా ఎడిషన్ లో ఓ మూలేస్తారు. అది కూడా మేనేజ్ చేయకపోతే ఎలా? ఈ ప్లాన్ నాకు ఇష్టం లేదు. ఓకే జరూరత్ నహీ. ఆడొచ్చి పెన్ డ్రైవ్ పెట్టి కమిషనర్ కి బ్యాట్ ని మీడియాకి ఫస్ట్ షో ఇస్తాడు. సెకండ్ షో టైం కి మన ఇద్దరం జైలుకి, మీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి. అలా జరగడానికి వీల్లేదు. అందరూ సంయమనం పాటించండి. కిషోర్ ఇచ్చిన బెల్లం పాయిజన్ ఐడియానే మన బెల్లం ఫ్యామిలీకి శ్రీరామ రక్ష. మావయ్య మావయ్య మా శ్రీ నా పే మారా మాట్లాడలేదా? ట్రై చేయమ్మా వచ్చుద్ది. ఇప్పుడు దాకా నాకు శ్రీదేవి అంటే ఇప్పుడు శ్రీదేవి ఫ్యామిలీ అంతా నాకు పాయసం తింది కదా. వద్దు మావయ్య, కడుపు నిండిపోయింది. ప్లాన్ వేస్ట్ అయిపోతా. ప్లాన్ ఏంటి? అదే పాయసం వేస్ట్ అయిపోద్దని. అల్లుడు పాయసం నేను పులిహోర తింటా. దాంట్లో కలపలేదు కదా. ఏం కలపలేదు? అదే ప్రేమ, ఆప్యాయత, అనురాగం వాటన్నిటినీ కలిపి శ్రీదేవి నీ కోసం స్వయంగా తయారు చేసి. శ్రీదేవి నువ్వు నాకు ఇందులో విషయం కలిపి తింటాను మావయ్య. మ్యాటర్ లీక్ అయిందా? మావయ్య ఇంత మంచి న్యూస్ చెప్పినందుకు ముందు మీరే తినాలి మావయ్య. నేనేదో పాయిజన్ పెడుతున్నట్టు అలా రియాక్ట్ ఏంటి? అంటే నాకు షుగరు, నాకేమైనా అవుతుంది దాని ఉద్దేశం. పోనీ కిషోర్ సిక్స్ ప్యాక్ ట్రై. అలాగే కాఫీ వచ్చాయి. ఓ 2 స్పూన్లు వాడి కప్పులో కలిపి. మావయ్య ఏంటమ్మా? మరేమో నాకు శ్రీదేవి తినిపిస్తూ తినాలనుంది మావయ్య. పెట్టమ్మా వాడి చివరి కోరిక. చివరి కోరిక ఏంటి? అదే చిలిపి కోరిక. ఒక్క నిమిషమే, ఫ్యామిలీ ఫోటో అదిరిపోయింది, అందరిని పరిచయం చేసుకుంటానే. హాయ్ అత్తయ్య. హాయ్ పెద్ద అత్తయ్య. ఇప్పుడు ఈ పరిచయాలేంది? ఇచ్చింది కప్పు పాయసం, ఒక్క స్పూన్ తినడానికి మాకు టార్చర్ ఏంది? ఏంది ఆపేది? ఈయనెవరు పిలిచారు? నేనే. ఇంత గుడ్ అకేషన్ ఆయన లేకపోతే ఎలా? ఏమ్మా శ్రీదేవి, కారు పట్టుకోమంటే కాపరం చేయడానికి రెడీ అయిపోయావా? అబ్బే మీ కారుతో మాకేం సంబంధం లేదు. అడుగుతాడేమో అని. ఏం టాక్సీ బాబు, అసలు ఈ సంబంధం సెట్ అవ్వడానికి కారణం ఎవరు? మీ కారు. అప్పుడు పాయసం తినాల్సింది ఎవరు? మీరు. అరే కమిషనరా, చస్తే ఎంక్వైరీ చేసి మనల్ని మూసేయడానికి. బెల్లం పాయసం అదంటే నాకు ప్రాణం. మీకోసం పనసపట్టు కూర, అరటి పువ్వు, ఎగురు తింటాకు తయారు చేయించాను సార్. ఇది కూడా అద్భుతమైన పాయసం ఉండగా అటమైన చెప్పాలంటే 50 క్రాస్ సార్, షుగర్ లెవెల్ సార్. అన్నప్రాసం నాడే బెల్లం పాయసం గేదె తౌడు తిన్నట్టు అర్థండి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? డౌట్ రాకుండా మన ఫ్యామిలీలో 2 పాయిజన్ తిని ఆయనతో పాటు హాస్పిటల్లో అడ్మిట్ అవటమే. నేనా? ఐడియా ఇచ్చింది నువ్వేగా. మరి ఇంకొకళ్ళు? నేనా? ఎగ్జిక్యూట్ చేసింది మీరేగా. ఆఫీసర్ గారు చెప్పానా? ఫీలింగ్ బెటర్ సార్. నేను కాదు దరిద్రుడా, కమిషనర్ గారిని. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. కాఫీ ఇక్కడ కూడా తీసుకొచ్చారా? పాయసంలో పాయిజన్ కలిపిన డాక్టర్ రిపోర్ట్ ఇచ్చాడు. దీని యాజ్ ఇట్ ఈస్ గా కమిషనర్ చేతిలో పెడితే జానకి తెల్లైన బాటిల్ అందుకో. ఓ మల్లుడు ఆయన బాబు, ఈ రోజు నుంచి మా బెల్లం ఫ్యామిలీకి నువ్వే అల్లుడు అయ్యా. నువ్వు నోరుమోయ్. అల్లుడు, ఎలాగైనా నువ్వే ఈ గండం నుంచి మమ్మల్ని బయటేయాలి.
పాయసంలో ఏ ప్రాబ్లం లేదు సార్. పరగడపన పాయసం తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. నేను పుట్టినప్పటి నుంచి తింటున్నా, మరి నాకు ఎప్పుడు జరగలేదు. అడుగుతాడేమోని. అమ్మా శ్రీదేవి, సార్. నీ పెళ్లి భోజనాల్లో ఈ పాయసాన్ని అవాయిడ్ చేయి. ఓకే ఈ నెలలో ముహూర్తాలు పెట్టి చేస్తున్నాం సార్. ఓరి నీ నోట్లో పాయసం పెట్టా. ఇదేమన్నా చారిత్రాత్మక పాయసం అంటే చేతులు పెట్టి తిరుగుతున్నావు. విక్రమ్ సర్కార్ పెట్టబోయే ఫ్యాక్టరీలకు గవర్నమెంట్ తరఫున అన్ని క్లియరెన్స్ ఇచ్చేసాం. త్వరలో ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయబోతున్నాం. ఇక విక్రమ్ సర్కార్ ఎవ్వరూ ఆపలేదు. అన్నట్టు కోర్టులో కూడా విక్రమ్ సర్కారే గెలవబోతున్నారు. You will come to know about all the information within few days. Thank you. హరి, మీరు వస్తారన్న ఆశ, బతకాలన్న ధైర్యం రోజు రోజుకి తగ్గిపోతుందయ్యా. మీరు వస్తారు కదయ్యా. చెప్పరా మర్యాదగా చెప్పరా వాడు ఎక్కడ? నువ్వు కెప్టెన్సీ చెయ్యి. షర్టు మడుస్తున్నాడు. మాకు కావాల్సిన వాడు ఈ బారుకు వచ్చి వెళ్తున్నాడని తెలిసింది. వాడెక్కడ? మీరు అడిగిన వాళ్ళు ఎవరు ఈ బారికి రారు సార్. నిజం సార్. అంటే ఇదే పేరుతో ఇంకో 2-3 బార్లు ఉన్నాయి. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను సార్. నేను నాన్ లోకల్, నువ్వు లోకల్. నువ్వు కన్ఫ్యూజ్ అయితే ఎలారా? నో కన్ఫ్యూజన్. వాడు నాకు కావాలి. ఇవాళ నాన్న ఎవరి మీద పెయింటింగ్ వేసాడో? మీ నాన్న రాలేదు, ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు. రాలేదా? చూడలేదు. 50,000 పెద్ద ఆయన చూసారా? ఇంకెక్కడికి వెళ్ళాడు ఆయన? ఊర్లో ఉన్న బార్లన్నీ వెతుకొచ్చేసావా? అలా చెమటలు పట్టేశాయి. ఇంకా మీ నాన్న తాగడరా. ఓడిపోతే తాగుబోతావుమని నా వయసు చెప్పింది. పడిపోతే పైకి లేవమని వాడి వయసు చెప్పింది. యారోయ్, ఎక్కువగా పని చేసేస్తున్నావు. మా వాడి దగ్గర ఎక్కువగా డబ్బులు కొట్టేద్దామనే. Hey old man, I work for food. నీలా పని చేయకుండా నేను ఫుడ్ తినను. నీకు బీపీ షుగర్ ఉందా? లేదుగా. You are physically fit, right? But mentally not. మీ అబ్బాయి ఇక్కడ చేసుకుని చెప్పగలడు you're a hero అని. అదే మీరు ఇక్కడ చేసుకుని చెప్పగలరా మీరు హీరో అని? You're a bad father. You're a bad father. ఒక్క రాత్రి తాగితే గతాన్ని మర్చిపోవచ్చు అనుకున్నాను. ఒక్క రాత్రి మేలుకునుంటే కొడుకు జీవితాన్ని బాగు చేయొచ్చని ఇప్పుడే తెలుసుకున్నాను రా. ఈ రోజు నా లైఫ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ డే. మా నాన్న ఎలా అయితే చూడాలనుకున్నానో అలా చూసేశాను. ఇదంతా నీ వల్లే. నా రాజ్యంలో ప్రజలు కష్టాలు ఉంటే నేను తెలియను. హే రాజన్, దీనికో 10. రాజన్, రాజన్ లోపల లేడే. లేడా? మరి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏంటిది? వెరీ ప్లేస్ కి వెళ్ళిపోతున్నా. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఒక చిన్న కుర్రాన్ని చూసావు? చూడలేదండి. చూడలేదా? చూడలేదు. బాలు,
నాకేం కాదు నాన్న. బాబు దొరికావురా బుడ్డోడా. నువ్వు వెళ్ళు బాగా కామెంట్ చూసుకో వెళ్ళు. రాజన్ మీరు చెప్పినట్టు బాబుని నా ఏరియాకి తీసుకొచ్చాను. వెరీ గుడ్. చుట్టూ వేల మంది నా జనం, ఇక్కడికి ఎవరూ రాలేరు. ఫుడ్ బిల్లు 2500, డీజిల్ బిల్లు 10,200. మెంటలా టోటల్ బిల్లు నీకు ఇస్తానన్నది 100 కోట్లు. ఫుడ్ బిల్లు డీజిల్ బిల్లు చీప్ డిస్కషన్స్ పెట్టకు. హలో, ఇక్కడ నన్ను ఫారెన్ కంపెనీ వాళ్ళు వాయించేస్తున్నారు. ముందు ఆ పిల్లాడితో డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో చెప్పించు. ఆ తర్వాత మన అక్కడే పాతాయి. డోంట్ వరీ, హీఈస్ ఆల్ రైట్. థ్యాంక్ యూ సార్. బాబుని ఎవరు తీసుకెళ్లారు? ఎవర్రా వాళ్ళు?
కొంచెం టైం ఇస్తే 1 నెల రోజులు గడువిస్తున్నాం. ఆ వారసుడు కోసం అన్ని విధాలుగా ట్రై చేశాం. వారు రాజవంశీయులు కావడంతో వారి సంస్థానానికి సంబంధించిన అన్ని రికార్డులు చెక్ చేస్తే ఆ వంశంలో 3వ తరం రాజారాం గారు యూకేలో స్థిరపడ్డారని తెలిసింది. ఫేస్బుక్ ద్వారా ఆయన నెంబర్ పట్టుకున్నాం. హలో, నమస్తే సార్, నేను అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. డాక్యుమెంట్స్ దొరికే నారాయణరావు గారు. మా మూలాల్ని మేము పూర్తిగా మర్చిపోతున్న టైంలో మా తాతగారి గురించి మాకే తెలియని ఒక గొప్ప విషయాన్ని చెప్పి మా బాధ్యతను మాకు గుర్తు చేశారు. ఈ ఆస్తి మాది కాదు, మీదే. యూ డోంట్ వరీ, నేనే వచ్చి దగ్గరుండి డాక్యుమెంట్స్ని కోర్టులో సబ్మిట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. అలా బయలుదేరి వస్తానన్న రాజారాం గారు 4 రోజులైనా ఇండియాకి రాలేదు. దాంతో నేనే బయలుదేరి అక్కడికి వెళ్ళాను. హాస్పిటల్లో గాయాలతో ఉన్న రాజారాం గారి అబ్బాయిని కలిశాకే నాకు అసలు విషయం తెలిసింది. నాకంటే సర్కార్ ముందున్నాడని. ఈ రోజుల్లో కూడా నీతి ఆశయం జనాలేంటి రాజారాం గారు? స్ట్రైట్ అవే ఐఎమ్ గివింగ్ యూ 2500 crores. వాట్ యు సే? ప్లీజ్ గెట్ అవుట్. అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. 15,000 మంది జీవితాల కంటే నా ప్రాణం పెద్ద లెక్కేం కాదు. సర్కార్, వీఆర్ ఫ్రమ్ రాయల్ ఫ్యామిలీ, రాజవంశం. నా రాజ్యంలో ప్రజల కష్టాల్లో ఉంటే నేను చూడలేను. దట్స్ గ్రేట్ యువర్ హైనెస్. హ్యాపీ జర్నీ. That's a wonderful sight. What say? Sunny, you have to go to India with these documents. Let's go to India. ఈ పరిస్థితుల్లో ఇండియాకి వెళ్ళడం అంత మంచిది కాదు. ఇప్పుడు మా అవసరం కన్నా నీ ప్రాణమే ముఖ్యం. నా రాజ్యంలో ప్రజలు కష్టాలు అంటే నేను చూడలేను. Come on, let's go. డాక్యుమెంట్స్. ఇండియాకి రాగానే బాబుకి సెక్యూరిటీ అడుగుదామని ఢిల్లీలో ఉన్న మా ఎంపీని కలిశాం. మీరెలాగైనా బాబుకు సెక్యూరిటీ ఇవ్వాలి. పిల్లాన్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. వీడేజ్కి ఎంత రిస్క్ చేశాడు. ఒక్క నిమిషం బయట వెయిట్ చేయండి, నేను చూసుకుంటాను. చెప్పవయ్యా ఎంపీ. రాజారాం కొడుకు బతికే ఉన్నాడు. ఆ నారాయణరావు గారు బుడ్డోని తీసుకొని నా దగ్గరికి వచ్చాడు. జస్ట్ మీ సెక్యూరిటీ గురించి చెప్తున్నాను. ఫిబ్రవరి 5న అనంతపురం కోర్టులో బాబుని డాక్యుమెంట్స్ ని ప్రొడ్యూస్ చేసే వరకు ఎవరిని నమ్మకూడదని గొప్ప గుణపాఠం నేర్పారు. చాలా థ్యాంక్స్. నువ్వు పెట్టుకుంది విక్రమ్ సర్కార్ తో. అయినా ఈ తెల్లతోళ్ళు పిల్లోడిని వేసుకుని ఏం పీకుతావురా? నా స్కిన్ వైట్ కావచ్చు, బట్ మై బ్లడ్ ఇస్ ఇండియన్. అక్కడి నుంచి బయటపడ్డ మాపై విక్రమ్ సర్కార్ మనుషులు అటాక్ చేశారు. బాబు, నువ్వు ఇక్కడే ఉండవు, ఇప్పుడే వచ్చేస్తా. చలో. బాబుని కాపాడడానికి వాళ్ళని డైవర్ట్ చేసి బయటికి తీసుకెళ్లిపోయాను. నేను తిరిగి వచ్చేసరికి ట్రైన్ బయలుదేరిపోవడంతో బాబుని మిస్ అయిపోయాను. బాబు! ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఫిబ్రవరి 5న అనంతపూర్లో ఉండాలని బాబు నేను అనుకున్నాం. అందుకే మీ దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళి ఉంటాడు. అడ్వాన్స్ 10 రూపీస్. రాజేష్, అనంతపురం టికెట్ అంతా 500 అవుద్ది. 72 గంటలు, 2 దుర్మార్గులు, 8 ఏళ్ల పసి ప్రాణం, 4 పేజీల డాక్యుమెంట్లు, 15,000 మంది జీవితాలు. ఈ లెక్క సరిచేయడం చాలా కష్టం.
ఎవ్వరూ లేని ఆ బాబుని బాబుకి ఎవరూ లేరని ఎవరన్నారు? ఇక్కడొక తండ్రి ఉన్నాడు, అక్కడొక అన్నున్నాడు. మీ లెక్క సరిచేసే మగాడు నా కొడుకొక్కడే. బాలు ఏ స్వార్థం లేకుండా జనం కోసం యుద్ధం చేసేవాడు ఒక్క సైనికుడే. ఆ లిటిల్ సోల్జర్ యుద్ధం స్టార్ట్ చేశాడు, నువ్వు దాన్ని కంటిన్యూ చేయి. రోజు నీ ట్యాక్సీలో ఎంతో మంది ప్యాసింజర్స్ని టైంకి ఎక్కించుకుని దించుతుంటావు. ఎలాగైనా సరే ఈ బుల్లి ప్యాసింజర్ని ఆన్ టైం అనంతపురం తీసుకురా. బాబు ఎక్కడా? మీకు ఒరిస్సా నుంచి వచ్చాడని తెలుసు, కానీ ఒరిస్సాలో ఎక్కడుంటాడో తెలీదు. డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో చెప్పు. నా బుజ్జి కదూ, నా బంగారం కదూ, చెప్పు 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 చెప్పు. గుడ్ రే శివ, ఈ బొమ్మను బయట తీసుకెళ్లి ఓపెన్ చేసి అందులో డాక్యుమెంట్స్ ఉంటాయి. ఒకవైపు నేను కెప్టెన్సీ చేస్తుంటే కెప్టెన్సీ ఏంట్రా? అయినా ఐరన్ మన్ లోకి డాక్యుమెంట్స్ ఎలా వస్తాయి? తయారు చేసినప్పుడే లోపల పెట్టి చేశారా? రే శివం, వీడు కాళ్ళు చేతులు విరిచైనా సరే ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ? జని, వీడి కళ్ళలో భయం కనబడ్డం లేదేంటి? ఓ, ఆ రోజు నీకోసం వెంటపడ్డాడే వాడు వస్తాడనుకుంటున్నావా? ఇది నా ఏరియా, వాడంత ఈజీగా ఇక్కడికి రాలేడు. సార్ నన్ను తీయమంటారా? ఊరుకోవా, తిప్పిన బోల్ట్ అరగంట నుంచి తిప్పుతూనే ఉన్నావు. అవతల పెద్ద ఫంక్షన్, భువనేశ్వరంలో ఫ్లైట్ క్యాచ్ చేయాలి. కానీ ఏం చేస్తుంటారు సార్? సన్నాయి విద్వాంసులం. ఓహో, బ్యాండ్ మేళం బ్యాచా? సీనయ్య అన్నయ్య, వీడెవడరా విద్వాంసులను పట్టుకుని బ్యాండ్ మేళం బ్యాచ్ అంటాడు? వీఆర్ వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్స్, యు నో. టైర్ మార్చుకున్న లోపు సరదాగా వాయించండి సార్. మీ సరదాల కోసం దురదల కోసం వాయించే బ్యాచ్ కదరా మేము. మా సన్నాయి సౌండ్ కోసం పిఎంలు సీఎంలే లైన్ లో ఉంటారా? అసలు మేము లేకుండా అమెరికాలో ఆటాలు నాటాలే జరగవురా. మా షో ఎంట్రీ టికెట్ ఖరీదు చెయ్యవురా మీ బతుకులు. అసలు ఈ బిళ్ళలేంటో తెలుసా? సీనయ్య, అన్నయ్య, అవి బిళ్ళలు కాదయ్యా, బహుమతులు. ఫ్రీగా వద్దులేండి, 116 ఇస్తా. అయ్యా బాబోయ్, 116 ఇస్తాడంట వీడు. పోనీ 200 ఇస్తా. బాబోయ్, బోనస్ కూడా ఇస్తానంటున్నాడు రా వీడు. ఇంకొక క్షణం వీడితో ట్రావెల్ చేస్తే ఏ చెత్తకొప్పు పక్కన మనతో కచేరీ పక్కకెళ్ళి లిఫ్ట్ అడుక్కున్నాం. నీవు నీలాగా నేల బెంచి కాదురా, వీఆర్ బాల్కనీ. ఇలాంటి సామాన్యుల ముందు మా సన్నాయి మోగదు. ఏం చేస్తుంటారు? సన్నాయి విద్వాంసులం. ఓ, బ్యాండ్ మేళం బ్యాచా? అన్నయ్య, ప్రపంచంలో బ్యాండ్ మేళం తప్ప వేరే ఆర్ట్ లేదేమిట్రా? ప్రతివాడు బ్యాండ్ మేళం బ్యాచ్ అంటాడేమిట్రా? యు నో వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్స్. మూడు బాలేదు, సరదాగా వాయిస్తారా? అమ్మా, టైర్ మార్చుకుంటానన్నకుడు, మూడు మార్చుకుంటానన్నకుడు ఏమనుకుంటున్నారా మమ్మల్ని? అందుకే వి హేట్ నేల బెంచి. సామాన్యుల ముందు మా సన్నాయి మోగదు. దిగిపోరా. అక్కర్లేదు, నేనే ఎఫ్ఎం పెట్టుకుంటా. ఏసీ కూడా కొంచెం పెంచుకో. అన్నయ్య, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చావేంటయ్యా? చిన్న పనుంది. ఇదిగో లేట్ అయ్యా, 1 నిమిషానికి 100 తగ్గుద్ది. నేనేదో ఫ్రీగా లిఫ్ట్ ఇస్తున్నాను అనుకున్నాను, డబ్బులు ఇస్తారా? ఓకే. అన్నయ్య, భయ్యా, OR4BA 6187 ఈ కార్ నంబర్ డీటెయిల్స్ చెప్తారా? ఎవరికి పడితే వాళ్ళకి చెప్పరు. డబ్బులు ఇస్తాను, అప్పుడేనా చెప్తారా? చల్ డబ్బులు ఇస్తానన్నా పని అవట్లేదు, మీ పేరేమన్నా వాడతారా? నీలాంటి లో క్లాస్ వాళ్ళకి మా లాంటి హై క్లాస్ బ్రాండ్ వాడడం. ట్రగులు పడుతున్నావు కాబట్టి నీకు సలహా ఇస్తా. తెలిసిన పోలీసు ఉంటే తెచ్చుకో. ఎస్ఐ రేంజ్ ఉంటే సరిపోద్దా? అడగానే ఎస్ఐ అంటున్నావేంట్రా, దిక్కులో ఉన్నట్టుగా. ఒక్క నిమిషం. అరే, నువ్వు క్యాబ్ డ్రైవర్వా మాయల పక్కీరువా? అడగ్గాను ఎస్ఐని తీసి పారేశావు. ఇంకా రయ్యో, మనం చంద్రబాబు గారినో కేసీఆర్ అడిగాం కదా. అమ్మా, మాకు ఈ కిడ్నాప్ ఏ సంబంధం లేదు. మీ వరల్డ్ ఫేమస్ సంగీత విద్వాంసులు. సీనయ్య, అన్నయ్య, పేరెంత పెద్దదైతే క్రైమ్ అంత పెద్దదవుద్ది. పెట్టాయి. మీరేం కంగారు పడకండి సార్, ఈ అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి. పెన్ డ్రైవ్ ఇస్తానని చెప్పి కిడ్నాప్ చేసి తీసుకొస్తావా? పెన్ డ్రైవ్ ఇస్తానన్నబ్బా. వన్ డే నాకు హెల్ప్ చేయి, నీ పెన్ డ్రైవ్ నీకు ఇచ్చేస్తాను. ప్రామిస్? ప్రామిస్. నువ్వు కూడా ఫైట్లు ఫైరింగ్ చేయని ప్రామిస్ చేయి. ప్రామిస్. మీరు ఆ పని కానిచ్చుకోరండి, మాకు ఫ్లైట్ టైం అవుతుంది. అన్నయ్య, సీనయ్య, సేఫ్ సైడ్ మనం ఇంకో బండి చూసుకోవడం బెస్ట్. బండి రెడీ సార్. ఎక్కడ? ఇక్కడ. ఇలా తగులుకున్నావేంట్రా? దారిలో ఒక శవం లేచింది సార్, దాని ముందు సన్నాయి వాయిస్తే 3000 ఇస్తాను. 15 మీకు, 15 నాకు. ఏమంటారు? సీనయ్య, అన్నయ్య,
శవం ముందు సన్నాయి వాయించబడ్డాడేంట్రా ఇది కొడుకు. దానికన్నా మనం ఈ కారులో వెళ్ళడమే బెస్ట్ అన్నయ్య. ఓ పని చేయండి, 2 మీకు 1 నాకు. శ్రీదేవి ఫ్రమ్ హైదరాబాద్. ఐ నీడ్ డీటెయిల్స్ ఆఫ్ దిస్. వాడి పేరు బిస్వాల్. సిమ్లీ కూడా దాబాలో దొరుకుతాడు. ఓ సాలా బహుత్ డేంజరస్. నేను చూసుకుంటాను సార్. బాబు వరిస సింగం 2 పనులు అమ్మా. డబ్బులు వద్దండి, బన్నలు తీసుకుని ఓసారి వాయించండి, మా తాగుబోతులు ఎంజాయ్ చేస్తారు. సారీ అన్నయ్య, మేము వరల్డ్ మ్యూజిషియన్స్ రా. సామాన్యుల ముందు మా సన్నాయి మోగదు మోగదు. బిస్వాల్ 1వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి ఒక బాబుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. బాబు ఎక్కడా? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావురా? ఇది నా ఏరియా. ఎక్కడా? నేను చెప్పను. చెప్పరా బాబు ఎక్కడా? చెప్పను. చెప్పు చెప్పు. బాబు ఎక్కడా? నేను చెప్పను. ఈ బాధ కంటే సమాధానం చాలా చిన్నది. చెప్పు. చెప్తా. నన్ను బీకు దగ్గర పంపించింది పట్నాయక్. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. బాబు ఎక్కడున్నాడో నాకు తెలియదు, కానీ పట్నాయక్ తెలుసు. ఆ పట్నాయక్ గాడు ఎక్కడా? ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరం, కోరాపుట్. ఏంటిదంతా? బాబాను ఎవరు కిడ్నాప్ ఆ చేశారు? డీటెయిల్స్ అని తర్వాత చెప్తాను. బాబు, లోపల నీ టాలెంట్ చూసిన తర్వాత నాకు చాలా ముచ్చటేసింది నాయన. నీకు ముచ్చటేసింది అన్నయ్య? 2 లీటర్లు ముచ్చటేసింది సీనయ్య. బాబు మీరు బయలుదేరండి, మేము అలా వెళ్ళి ముచ్చట తెచ్చుకుని బయలుదేరతాం. ఓకే చెప్పు సీనయ్య. తానా సభల్లో వాయించాం, తాగుమూతుల మధ్య వాయించాల్సి వస్తుంది. ముందు బతికి బయట పట్టు. సీనయ్య అన్నయ్య వాడేంటి ఎక్స్ట్రా అక్కడ పెట్టుకున్నాడు? ఊరుకో అన్నయ్య, ఏడ పెట్టి తాగితే మనకెందుకు, మనకు రూట్ కావాలి. ఇదిగో బాబు, హైవేకి రూట్ ఎటు? డోంట్ డిస్టర్బ్. ఒరిస్సా భాష ఇలా ఉంటది అన్నయ్య. బై సాబ్ హైవేకి రూట్ కిదరే. వారి మీ బాండవాడికి ఎంత దూరం వచ్చారేంట్రా? తెలుగా ఏంటే డాబా దగ్గర మన బిస్వాల్ వ్యాన్ కొట్టారు. బ్యాండ్ మేళం మ్యాచ్ కూడా ఉందా? బ్యాండ్ మేళం అంటే బ్యాండ్ మేళం మీ సంగీతం అవసరం. వరల్డ్ ఫేమస్ తెలుసా? ఫోన్ పెట్టారా? నాకు దొరికారు. హలో, స్టాప్. మేము వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్స్. ఏంటి మళ్ళీ వచ్చారు? నువ్వు కొట్టావే బిస్వాలో పుష్పాలో, వాడికి మామూలు ఫాలోయింగ్ లేదయ్యా. ఈ ఏరియా దాటే వరకు మేము మీతోనే ఉంటాం. సీనయ్య అన్నయ్య నెక్స్ట్ కచేరీ ఎక్కడో కనుక్కో. మీ జాతకంలోనే ప్రాణగండం ఉంది. మృత్యువు ఈ ఇంటి పరిసరాల్లోనే తిరుగుతుంది. ఈ మృత్యుంజయ హోమం పూర్తయితే మృత్యువుని ఇంటి గడప దాటి లోనికి రాదు. హోమానికి వచ్చారా? మారణ హోమానికి వచ్చాం. ఓ నమస్తే పట్నాయక్ జీ, నా పేరు బాలు ఫ్రమ్ హైదరాబాద్. 1వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి బీక్కో అనే నీ ఫ్రెండ్ ఓ బాబుని కిడ్నాప్ చేశాడు. బాబు ఎక్కడా? ఇదేమన్నా ఎంక్వైరీ కౌంటర్ అనుకుంటున్నావా? అక్షేమం కోసం ఇంత పెద్ద హోమం జరుగుతుంటే బాబు ఇక్కడే. బాబా ఎక్కడున్నాడో నాకు తెలుసు, కానీ నేను చెప్పను. అమ్మ బోలా బోలా తొందరగా.
మీకు అంటే జగన్మోహన్ పీకుబాయ్ స్పీకర్ ఆన్ చేయండి. ఏ పట్నాయక్, ఈ పిల్లాడిని ఎంత అడిగినా నిజం చెప్పట్లేదు. నీకు తెలిసిన మంచి సైకియాట్రిస్ట్ ఉంటే పంపించు. ఆ మృత్యువుని డైవర్ట్ చేయండి సార్. నా దగ్గర ఒక మంచి డాక్టర్ ఉన్నాడు, పంపిస్తా. రాముడు ఏమైందిరా? అదే మన వెంకటేశ్వర్లు పిల్ల పెళ్లి పెట్టుకున్నాడు కదా, మన భూమి మనకు దక్కునే భయంతో ఉరేసుకపోయాడంటండి. మరి ఏంటి పిచ్చిపత్రి? అనవసరంగా కాపాడా. మంచి డిసిషన్ తీసుకున్నాను. 2 రోజుల తర్వాత ఎలాగూ మీ అందరి పరిస్థితి ఇదే. నారాయణరావు వారసుడు డాక్యుమెంట్స్ అన్నావు, ఎక్కడ? చస్తే గవర్నమెంట్ నుంచి ఎక్స్గ్రేషియా అయినా వస్తుంది, బతికితే ఏడుపు, ఆకలి, అంతే. మీ అందరికీ దండం పెడతాను, ఇలాంటి పనులు చేయకండి. ఇన్ని రోజులు ఆగారు, ఇంకో 2 రోజులు ఓపిక పట్టండి. బాబుని తీసుకురావడానికి నా కొడుకు వెళ్ళాడు. ఖచ్చితంగా డాక్యుమెంట్స్ తీసుకుని అనుకున్న టైంకి ఇక్కడికి వస్తాడు. నిరాశ భయాన్నిస్తుంది, నమ్మకం బలాన్నిస్తుంది. నా కొడుకు వచ్చి తీరుతాడు. ట్రై చేస్తున్నా సార్, ఎలాగైనా పట్నాయక్ గారు పంపారు. సైకాట్రిస్ట్ సైఫ్ అలీ ఖాన్, డాక్టర్ కరీనా, డాక్టర్ పప్పి, డాక్టర్ లహరి. వీళ్ళు డాక్టర్స్ అంటే మ్యూజిక్ థెరపిస్ట్. ఆ మాస్కులేంటి? డైరెక్ట్ గా సర్జరీ నుంచి వచ్చాం. సైకియాట్రిస్టులు కూడా సర్జరీలు చేస్తారా? డాక్టర్స్ నాకు కూడా అర్థమైంది, ఈయనే బాస్ అనుకుంటారు. సార్ మీరు డాక్టర్స్ ని లాజిక్ అడిగితే హర్ట్ అవుతారు. మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? కొత్త వాళ్ళు వస్తే చాలు కెప్టెన్సీ కొట్టేయని చూస్తాడు మోసంలో. డాక్టర్, ఎలాగైనా బాబుతో ముందు బాబుని పిలవండి. బాబుతో నేను పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే డాక్టర్. వాళ్ళు అడిగింది ఏదో చెప్పేయచ్చు కదా. హే రాజన్, ఎంతైనా డాక్టర్ డాక్టరే. ట్రీట్మెంట్ చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఇంకో 10 నిమిషాలు అయితే ఇంకా బాగా ముచ్చటేస్తుంది. బాబుని ఎవరైనా కొట్టారా? ఏం చేసినా వాడు డిజైన్ చెప్పట్లేదు డాక్టర్, అందుకే మా వాళ్ళు కొట్టారు. ఓకే, ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఓకే డాక్టర్. బాబుని ఎవరెవరు కొట్టారో చేతులు ఎత్తండి. చిల్డ్రన్ సైకాలజీ ప్రకారం చిన్న పిల్లలతో మనం ఆట ఆడితే ఏం కావాలని ఇచ్చేస్తాం. ఆట ఆడితేనే ఇచ్చేస్తారా? డాక్టర్స్ లెట్స్ షో. చిరంజీవి తమ్ముడు నాగబాబు, నాగబాబు తమ్ముడు కళ్యాణ బాబు. డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో తెలుసా? ఎక్కడున్నాయో చెప్పు చెప్పు చెప్పు. నాకు తెలుసుగా. డాక్టర్స్ బాస్ తెలుసంట. లెట్స్ గో. డాక్టర్, ఛాన్స్ దొరికితే చాలు కెప్టెన్సీ చేస్తాడు. నువ్వు చెప్పు బాబు. బాబు డల్ అయిపోయాడు, ఇంకో గేమ్ ఆడాలి. ఏ ఆట అయినా ఆడదాం డాక్టర్, ఎనీథింగ్ ప్లీజ్. దాగుడు మూత, దండాకోర్, పిల్లి వచ్చే ఎరగా. పదండ్రా దాక్కున్నాం. బాబు నిజం చెప్పాలి, బద్ధకంగా ఆడకండి, అందులో సిన్సియర్ గా ఆడండి. మిమ్మల్ని ఆట ఆడుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను. ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. దాగుడు మూత, దండాకోర్, పిల్లి వచ్చే ఎలకా పత్రం, ఎక్కడ దొంగలక్కడే గప్ చుప్ సాంబార్ బుడ్డి. జెన్నీ, ఏ శివం, జెన్నీ వస్తుందా వస్తుందా వస్తుందా? వెంకట్,
జెన్నీ గట్టి గట్టిగా కొట్టి చేస్తున్నారేట్రా సిన్సియర్ గా ఆడబట్టే సీరియస్ గా ఆడి చేస్తున్నారు నా కొడుకు. అబ్బా ఎవడ్రాది డాక్టర్ బుచ్చిబాబు ఎక్కడున్నారు? చెప్పండి. ఏ శివం వాడు బాబు తీసుకెళ్లిపోతున్నాడు. రే మనల్ని పట్టుకోవడానికి ఏవో కథలు చెప్తున్నాడు. ఎవ్వరూ దొరకండి, సిన్సియర్ గా ఆడండి. వెళ్ళండి. ఆటలో బీసీ చెప్తున్నాడు వచ్చేయట్రా. పాగల్ ఉంది. ఇదిగో నీ పెన్ డ్రైవ్. ఇక్కడ నుంచి జర్నీ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది, మీరు బయలుదేరండి. బాబుని ఎందుకు కిడ్నాప్ చేశారు? అసలు ఏం జరిగింది? ఎవరైనా కష్టాల్లో ఉంటే జాలి పడతాం, లేదా డబ్బులు ఇస్తాం, ప్రాణాలైతే ఇవ్వం. జనం కోసం అప్పుడు వీడి అమ్మా నాన్న, ఇప్పుడు వీడు లైఫ్ని రిస్క్లో పెట్టి ఇలా. ఓకే, ఇంకా మీరు బయలుదేరండి. ఇలా రైట్ తీసుకోలే. నేను నీతో వస్తాను. అది కాదు, నేను చెప్పేది విను. గుండెకి మంచి ఎక్సర్సైజ్ ఏంటో తెలుసా? 10 కిలోమీటర్లు నడవటం కాదు, 10 మందికి సహాయం చేయటం. అమ్మ శ్రీదేవి, ఎప్పుడు చూసినా మెడలో ఉంటే తింగరదాని అనుకున్నాను. నీలో కూడా మ్యాటర్ ఉందే. బాబు, మీ ఎమోషన్స్ కి మేము కూడా కనెక్ట్ అయిపోయాం. ఆ బుడతకి మేము కూడా ఉడత సహాయం చేస్తాం. డబ్బు కోసం ఎన్నో అడ్డమైన కార్యక్రమాల్లో వాయించాం. ఈ మంచి పని కోసం అనంతపురం వచ్చి బాబు కోసం అందరి ముందు వాయిస్తాం. సీనయ్య, అన్నయ్య, ఐ లవ్ యూ రాజా. మీటూ రాజా. బంగారు కన్నా ఆడుకోడుకో. తీసుకెళ్లారా? ఎవ్వడూ మిస్ అవ్వదు. ప్రతి వాడు చెయ్యి పెట్టి కరెక్ట్ గా చెక్ చేయండి. అందరూ బాగా ఆడారు, ఒకడు మాత్రం పగతో ఆడాడు, కసితో ఆడాడు. వాడెవడో నాకు తెలియదు. జనే రా. వస్తున్నాను సార్. జనే నువ్వు రా, చెయ్యి పెట్టావు సార్. ఇప్పుడు మనకి పిల్లోడు అవసరం, కోట్లు వస్తాయి సార్. కోట్లు కంటే ఇప్పుడు వాతలే ముఖ్య. చెయ్యి పెట్టావు. హలో బికు, బాబు నిజం చెప్పాడా? బాబు సేఫేగా? అదే సేఫ్ అంటే సేఫే. సేఫా సేఫ్ కాదా? సేఫ్ కాదు. వాట్? వాడెవడో వచ్చి దాగుడు ముత్త దండ కోరాడి బాబుని ఎత్తుకెళ్ళిపోయాడు. ఇట్స్ నైస్ గేమా? ఆటాడి ఎత్తుకెళ్లడం ఏంట్రా యు ఫూల్? గెట్ దట్ బ్లడీ కిడ్ యు పాగల్. మీరేం టెన్షన్ పడకండి, వాడు నా ఏరియా దాటి వెళ్ళలేడు.
బోర్డర్ దాటకూడదురా, వెళ్ళండి. ఏదో ఒకటి చేసి ఆ బండిని ఆపండి. బండి ముందుకెళ్ళి ఆపోజిట్ రా. ఇప్పుడు ఆపుతారా? కోసం ఎంత రిస్క్ చేశాడంటే డాక్యుమెంట్స్ బొమ్మలో బండి పోనీ పోనీ తీ శ్రీదేవి కమాన్ ఎలా ఓపెన్ చేయాలరా నేను చెప్పను కూర్చోరా నేను ఎలా ఓపెన్ చేయాలి చెప్పరా సార్ సార్ ఈ కాలం బొమ్మతో డాన్స్ చేయొచ్చు దాన్ని ఎలా ఓపెన్ చేయాలి ఏదో ఓపెన్ చేయండి బొమ్మను ఓపెన్ చేయండి भैया व्हाइट जिप्सी बच्चा देखा आप नहीं देखा వెళ్ళిపోతున్నాడు 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 కట్ చేసుకుని మీదకి వచ్చేస్తున్నాడు పోనీ పోనీ కాళ్ళు
కాళ్ళు చేతులు ఉన్న అన్ని పార్ట్స్ చెక్ చేసావు హెడ్ తప్ప. రాయ్ బాబు సేఫ్. నువ్వు ఎవడివో తెలీదు, ఎలా ఉంటావో తెలీదు. రాంగ్ రూట్ లో వస్తున్నావు, సైడ్ ఇచ్చేయి లేదా తొక్కించేస్తా. ఎవడ్రా నువ్వు? నీకెంత కావాలో చెప్పు. రే ఒక 8 ఏళ్ల కుర్రాడు జనం గురించి ఆలోచిస్తుంటే నీకు 40-45 ఉంటాయా? బ్రోకర్ల రేట్లు మాట్లాడుతున్నావేంట్రా? నేను వదలంట్రా. డోంట్ సౌండ్ హారన్. నేను యాక్సిలేటర్ మీద కాలు పెట్టా, ఎమ్ముడు కూడా నన్ను పట్టుకోలేడా. గంటలు, నిమిషాలు, సెకండ్లు టైం కౌంట్ చేసుకో. బాబుతో ఆన్ టైం అనంతపురంలో ఎంటర్ అవుతా. నేను నిన్ను కలిసిన రోజే నీ లైఫ్ లో చివరి రోజు. స్టే ట్యూన్డ్. రే పీకో, నా వెంట రాకో, ఆగిపో. ఏ మాటగా ఆ మాట. మీరు కెప్టెన్సీ కోల్పోయే టైం దగ్గర పడింది. చేయలేపు. ఓకే. అన్నయ్య ఎట్లా బండి అంబులెన్స్ సెట్ అయ్యా? ఈ హాస్పిటల్ ఏదో తేడాగా ఉంది అన్నయ్య. మావయ్య అల్లుడు, మావయ్య అల్లుడు, మావయ్య అల్లుడు. మిషన్ ప్రాబ్లం. మిషనా? మల్టీప్లెక్స్ పేషెంట్స్ వెళ్ళిపోతున్నారండి. అంటే మీ సెటప్ చూసి భయపడి వెళ్ళిపోతున్నామండి. అదా 50 కిలోమీటర్ సరౌండింగ్ లో నో హాస్పిటల్, నో ఆప్షన్. ఎవరికేం జరిగింది? అంటే చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి. ఫస్ట్ ఎయిడ్ చేస్తే చాలు. ఫస్ట్ ఎయిడ్ చేస్తే జస్ట్ 50,000 అవుతుంది. రే కుంగి, ఫస్ట్ ఎయిడ్ అంటే ఆపరేషన్ కాదురా, ఇంత డెటాల్ వేసి దూత్తు అదుతారా? ఎవర్ పేషెంట్స్. దిస్ ఇస్ ఐసీయూ. ఐసీయూలో గబ్బిలారంట దరిద్రుడా. ఇది మా చుట్టమే. మీరు మంచి ప్లేస్ చూసుకొని ఫస్ట్ ఎయిడ్ చేసుకోండి. అన్నయ్య సారీ సారీ. నొప్పిగా ఉందా? ఏ డాక్టర్ ఏంటిది? ఎక్స్రే. ఎక్స్రే అయితే ఎముకలుంటాయి, ఓసారి చూడు. సారీ సార్. డాక్టర్ కంపౌండర్ ని హార్మోన్స్ దగ్గర పెట్టుకొని చెప్పండి, ఎక్కడ పడతా అక్కడ వదలదు. ఇంకా ఎక్స్రే తీసుకెళ్ళండి. రాజన్, రాజన్, రాజన్. రాజన్ ఏంటది? ఈ రోజు మా ఫాదర్ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. డాడ్, a small gift. Wow, it's so beautiful. Dad is my best friend. Thank you. ఈ బర్త్డేకి డాడీ నాతో లేడు. ప్రతి బర్త్డేకి డాడీ నాతో ఉండేవారు. Balu is my best friend. వాడు బీకు నుంచి తప్పించుకుని 4 hours అయింది. యావరేజ్ స్పీడ్ 120 మెయింటైన్ చేసిన ఈ పాటికి ఆంధ్ర బార్డర్లో ఎంటర్ అయిపోయి ఉంటాడు. సార్, నేను ఆల్రెడీ ఏపీ బార్డర్ కోనవలసలో ఎంటర్ అయిపోయాను. అక్కడికి వచ్చే ప్రతి టాక్సీని చెక్ చేయండి. 8 ఏళ్ల కుర్రాడు ఏ కారులో కనబడ్డా వదలొద్దు. ఓకే సార్. యూస్ ద బ్రెయిన్, యూస్ ద గన్, క్యాచ్ ద డామ్ చైల్డ్. వెనక ఆ కార్ని కూడా చెక్ చేయండి. బాగుంటూ డౌన్లోడ్ అయింది. వెరీ గుడ్. గో ఇన్సైడ్. 8 ఏళ్ల కుర్రాడు ఏ టాక్సీలో కనబడ్డా వదలకండి. వైట్ టాక్సీ చెక్ చేయండి.
ఇట్స్ అమేజింగ్ జింగ్ జింగ్ హే టాక్సీ బ్రో టామ్ క్రూజ్ ఎవరు మీరు? ఐఎమ్ ఏ డ్రైవర్ ఐఎమ్ ఏ క్లీనర్ మీ డ్రెస్సులు చూస్తే అలా లేరే. వి ఆర్ ఓనర్స్ దే ఆర్ ఆల్సో ఓనర్స్. ఒక్క కారుకి 4 ఓనర్ సార్. ఒక స్టేట్ కి ఎంతమంది పోలీసులు ఉన్నప్పుడు ఒక కారుకి 4 ఓనర్లు ఉండరా? యు ఆర్ అమేజింగ్ జింగ్ జింగ్ మూవ్ ద కార్. వెళ్ళండి. పోనీ పోనీ. ఏయ్ క్లియర్ చేయండి సార్ ఆ బండ్లో పుట్టున్నారు సార్. ఏయ్ ఆ బండి నా బండి. స్టాప్ స్టాప్. అదెన్ డౌన్. ఆ బాబుని చూపించండి. బాబా నాకు మగ సచ్చిన వాళ్ళు అంటే చెడ్డ సిరాకు, అయినా మాకు ఉండేది పాప. ఏమే? సరే పాపని చూపించండి. స్వీటీ నీ పేరేంటి పాప? అనుష్క. అనుష్క సార్, నేను పెద్ద ఫ్యాన్ ఆఫ్ అనుష్క సార్. అనుష్క పేరైనా కారైనా వదిలేయాలి సార్. సరే వెళ్ళండి వెళ్ళండి. బాయ్ అనుష్క. బాయ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్. యు వెల్కమ్. ఆల్ కార్స్ కిడ్నాప్డ్. ఇట్స్ అమేజింగ్. ఏ మన కార్లు ప్రెషర్ సార్. ఇట్స్ అమేజింగ్ జింగ్ జింగ్. ఆ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేశాడు. వాళ్ళ దగ్గర నుంచి కూడా తప్పించుకొని వెళ్ళిపోయారంట. ఇంకా 8 గంటలు. కోర్టు ఇచ్చిన గడువుకి ఇంకా 8 గంటలే టైం ఉంది. నువ్వు కూడా కొంచెంసేపు రెస్ట్ తీసుకోవచ్చుగా. ఇంకో 8 గంటలు నా కళ్ళు మూతపడవు. బాబుకేం కాదు కదా? నా ప్రాణం అడ్డేసైనా సరే బాబుని అనంతపూర్ చేరుస్తాను. నా గురించి బాధపడటానికి మా నాన్న తప్పించి ఇంకెవరు లేరు. నిజంగా నాకేమైనా అయితే వాడే మా నాన్నకు కొడుకు అవుతాడు. నీ గురించి బాధపడటానికి మీ నాన్నతో పాటు ఇంకొకరున్నారు. ఇదిగో సనీ. సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్. ఆ బాబుని ఏం చేయకండి సార్. సార్ ప్లీజ్. వీడికి బాడీ బ్యాడ్కి గుడ్డుకి మధ్యలో ఒకడు ఉంటాడు. ఎవడు? గాడు. వాడు చిన్ని, వీటికో టీం కూడా అవుతా? వాళ్ళ వెనకున్న బోర్డు చూడండి. హనుమాన్ దివ్యాంకుల వ్యాయామశాల. నేనే పాపం చేశాను, నాకే ఎందుకు? బాబు నా బిడ్డకు ప్రాణం పోశాడు. ప్రాణాలు అడ్డేసైనా సరే బాబుని కాపాడుకోవాలి. పక్కడో సాలేకో. లవ్ యూ
రాజా. చంటి పిల్లాడి చుట్టూ చిరుత పురులు తిరుగుతున్నట్లేదు. బాబు తీసుకురా. ఏ నారాయణరావు గారు, బాబు డాక్యుమెంట్స్ వస్తాడు అని చెప్పారు. టైం అవుతుంది, వస్తాడా రాడా? సార్ ఇంకొద్దిసేపు వెయిట్ చేస్తే అదే నా ఒంట్లో ప్రాణం ఉండగా బాబుని ఎవడు టచ్ చేయలేడు. తీసుకెళ్ళు, జాగ్రత్త. బాబు జాగ్రత్త, మేము చూసుకుంటాం. ఇంకా ఎంతసేపు వెయిట్ చేసినా బాబు రాడు. జడ్జిమెంట్ చెప్పండి సార్. సార్ బాబు వచ్చేసాడు. సర్కార్, పిల్లాడు పెద్ద రిస్క్ చేసి వచ్చాడు కదా, బాబుని అప్రిషియేట్ చేయనివ్వండి. వెల్ మై లిటిల్ బాయ్, మీ నాన్నని చంపినప్పుడే క్లారిటీగా నిన్ను కూడా చంపుండాల్సిందిరా. నువ్వొచ్చావు సరే, నిన్ను దాటించిన వాడి సంగతి ఏంటి? వీడు బతకాలంటే నీ ఆశయం చచ్చిపోవాలి.
ఇప్పుడు నాకు కావాల్సింది డాక్యుమెంట్స్ కాదు, నీ పెర్ఫార్మెన్స్. యు ఆర్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. గో. బాబు, నిర్భయంగా నిజం చెప్పు. మీ అమ్మా నాన్నలను చంపేశాడని ఇతని మీద అభియోగాలున్నాయి. నువ్వు ఎవరికీ భయపడక్కర్లేదు. అందరికీ నమస్కారం. మా తాతగారు రాఘవ్ రాజ్ గారు, మా నాన్నగారు రాజారాం గారు. మీరందరూ అనుకున్నట్టు మా నాన్నగారిని ఎవరూ చంపలేదు. యాక్సిడెంట్ లో చనిపోయారు. మా ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదు. నా దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు. ఆర్డర్ ఆర్డర్. నారాయణరావు గారు, మీ దగ్గర ఇంకా వేరే ఏమైనా ఆధారాలున్నాయా? ఇదేమైనా గేమ్ షోనా? ఎన్ని లైఫ్ లైన్లు ఇస్తున్నారు? చాలా పనులున్నాయి. జడ్జిమెంట్ ఇవ్వండి సార్. మన రాజ్యంలో ప్రజలు కష్టాల్లో ఉంటే మనం చూడగలమా? Please take these papers, sir. These are the real documents, sir. Please take them, sir. Help the people, sir. It is Madhe, sir. Please, sir. Janaliki change, sir. Please, sir. You're a very bad man. You killed my mother, father. You're a bad man. Mama, Nana, need to jump the sir. Babu. Mama, Nana, need to jump the sir. Take him into custody. He killed my mother, father. Punish him. He killed my mother, father. రాముడు లక్ష్యం గొప్పదా, హనుమంతుడు సాయం గొప్పదా అంటే రాముడు లక్ష్యం గొప్పది అంటాను. ఈ పిల్లాడు నాకు పరిచయం అయ్యి 10 రోజులు అవుతుంది. ఈ జర్నీలో ఈ బాబు ఓ తండ్రికి కూతురునిచ్చాడు, ఓ కొడుక్కి తండ్రినిచ్చాడు, 15,000 మందికి మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడు. మా నాన్న ఒక మాట చెప్పాడు, ఏ స్వార్థం లేకుండా జనం కోసం యుద్ధం చేసేవాడు ఒక్క సైనికుడే. హీఈస్ ద రియల్ సోల్జర్. రాజన్, జాగృతి ట్రస్ట్ లో దానికి సంబంధించిన భూములన్నీ ప్రజలకే చెందుతాయని తీర్పు ఇవ్వడమైనది. ఎలా వచ్చావురా? ఆడి మానాడు పడిపోయాడు. ఎందుకు పొడుస్తారు? అంత తేలిక వదలను. వీడిని ఎంత కొట్టినా నాకు కోప తగ్గదు. ఏదో నొక్కాల్సిన నేరం కరెక్ట్ నొక్కేబోయా. థ్యాంక్స్. బయలుదేరతానే. ఎలా? అనంతపూర్కి వెళ్ళడానికి ఇక్కడ ఒక్క వెహికల్ కూడా లేదు. పాక్కుంటూ వెళ్తావా? స్పోర్ట్స్ కార్లో వెళ్తా. నెల్లూరు హరి, ఇక్కడికి వచ్చావేట్రా? చెప్పాను కదరా, నేను కలిసిన రోజే నీ లైఫ్ ఆఖరి రోజని. శ్రీదేవి, ఏట్ నువ్వే?